నిజామాబాద్ విషయంలో మీరు వీడియోలు చూస్తే మీకు ఏమనిపిస్తా ఉంది మేజర్ గా? మైక్ లో ఏదో చెప్తుంది ఆవిడ, దుష్ట సంహారం అని, అది కూడా ఎట్లా గట్టిగా వస్తుంది. మణిదీప స్వరూపం అంది మీరు యూట్యూబ్ లో కొడితే అమ్మ పాటలు వస్తాయి, ఇక్కడ కూర్చున్నదంట, ఇలా మాట్లాడిందంట, ఈ విధంగా ఉందంట. ఇది వర్ణన అయిపోయి ఆ ప్రశ్నలోనే అమ్మ తత్వం కనబడిపోయినాక ఇది ఎక్కడి పిచ్చి తత్వం? వీళ్ళు ప్రాణప్రశ్న చేయకుండా ఒక పిఓపి ఒక అతను తీసుకొచ్చి ఆవిడ తత్వం ఎలా వస్తుంది చెప్పండి స్వామి? ఒక పంతులు పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు అని అంటే అబ్సల్యూట్లీ జీరో నాలెడ్జబుల్ పర్సనాలిటీ. నిజం తెలిసినాడు పోతాడు ఆడికి. అంత పెద్ద మణిదీపేశ్వరి మాత సాక్షాత్తు పరమశివుడుకు తప్పితే ఎవరికి కూడా కనబడని మహాగృహంలో దాగుంది ఆవిడ. అంటే అంత పెద్ద గృహము డైరెక్ట్ గా ఈవిడకి ప్రాణ ప్రతిష్టతో నడుచుకుంటూ వచ్చేసిందా? మీడియా వాళ్ళని పిలిపించా, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, కాలేజ్ స్టూడెంట్సా, ఈ విధంగా అమ్మవారు చెప్తుందా నన్ను ప్రమోట్ చేయాలి? మరి అలాంటిది నువ్వు ఈ రోజు నీ ఇంట్లో పెట్టి ఒక మణిదీశ్వరి ఒక మాతని పెట్టేసి లోక కళ్యాణం కోసం వచ్చినా అని చెప్పి, లేకపోతే దుష్ట సంహారం ఏంది? దుష్ట సంహారం అనేది ఈవిడ చేయగలుగుతుంది. ఈవిడ ఉన్నది త్రిశూలం అంతా. ఆవిడ ఆడే తైతక్కలు, ఆ నాట్యాలు అవి ఏమి పిచ్చి పిచ్చి వెకిలి చేస్తారు. అదే కదా ఇక్కడ విచిత్రం ఏంటంటే ద్వారా అంటే అయిపోతుందా? మొదలైంది అంటుంది. ఏం మొదలైంది? ఆవిడ పిచ్చి పరాకాష్ఠకు చేరడం మొదలైంది. ఇప్పుడు ఈ దేవత ఏ విధముగా వచ్చింది? కళలో కనబడింది. అదృష్టం. కళలో కాదు, పెయ్యి మీదకి వచ్చిందంట. పెయ్యి మీదకి ఎలా వస్తుంది? మళ్ళీ ఆవిడ ఏమంటుంది చూసినావా? 1,00,000, 2,00,000, 3,00,000 అని ఇట్లా అడిగి కోరికలు ఉన్న వాళ్ళు రాకూడదు నా దగ్గరికి అని అన్నది ఆవిడ. అలా అనడానికి ఈవిడ ఎవరు? ఇట్లా బట్టి ఈమె దేవతలకు ఇట్లా అంటున్నాడా? ఆ నాట్యం బాలే ఆడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంటది, అదొకటి వాళ్ళని తప్పుపట్టద్దు. దేవత ఉందా లేదా తెలుసుకునేది వదిలేసాడు కానీ పడతారు ఇక బుక్కులు బట్టి కూర్చుంటారు. లలిత పారాయణం మొదలు పెడతారు. ఇక అయ్యో మేము పోయిన రోజు వచ్చారు ఒక 12 మంది వాళ్ళు. దేవత నీకు వచ్చి చెప్పింది నిలబెట్టుమన్నది. ఓకే, దేవతలు ఎక్కడైనా నేను ఒక బిజినెస్ చేస్తుంటే వేరే వాళ్ళకి కాల్ చేసి అమ్మ నాకు చెప్పింది నువ్వు వెళ్ళేసి కట్టాలని అంటారు ఎవరు? దేవతలకి ఫోన్లు ఎలా తెలుస్తాయి? మణిదీపేశ్వరి మాత్రం వాళ్ళు విజయం చూస్తారు. ఎట్లా తెలియాలి ఉందా లేదా అనేది? అలా ఉండదు. విగ్రహంలో ఆవిడ విగ్రహమే లేదు మిత్ర. ఆవిడ ఏ విధంగా ఉంటుందో చూయించమంటున్నా. నేను ఆ విగ్రహంలో దేవత ఉందని ఒప్పుకుంటాను. శాస్త్రమే ఘోషిస్తుంది. ఇంట్లో పెట్టుకున్న దేవత కూడా మణిదీపేశ్వరమ్మ కాదు. దేవత విగ్రహంలోనే లేదు, దేవతనే ఈవిడ ఆ వెంచర్ల కాబట్టి సెటిల్ అయింది మిత్ర. ఇండ్ల మధ్యలో రమ్మను. మీరన్న వీపు మంచిగా విమానం మొత్తం అవుతుంది. దేవత మణిదీపేశ్వర స్వరూపం యొక్క స్వరూపం ఈవిడ ఏ విధంగా చూపిస్తుంది అనేది మనకు ముఖ్యం. దానివల్ల పీరియడ్స్ లో వచ్చిన వాళ్ళు అన్న విషయంలో దెబ్బ పడదు. మీరు గమనించి చూడండి మిత్ర. అలాంటిది దేవత దగ్గర అరటి పండ్లు పెడతావు, ధూపం, దీపం, పసుపు, కుంకుమ, మంచి మంచి వస్తువులు, పండ్లు, పలహారాలు, వస్త్రాలు ఇన్ని పెట్టిన నీవు అవమానం చేస్తున్నావు దేవతని. ఒక్కసారి ఒక స్త్రీ అయితే నువ్వు ఆలోచిస్తావు అన్నమాట. అంతటి గుణగణాలను ఎందుకు అపవిత్రం చేస్తావు నువ్వు? నీకు ఏం రైట్స్ ఉన్నాయి? అసలు అవగాహన లేకుండా నువ్వు ఎలా పెరిగావు? ఎలా లెక్చరర్ అయ్యావు? మీరు తెచ్చి దేవుణ్ణి పెట్టుకొని అక్క నువ్వు ఎక్కడే నీ పక్కనే సరే దేవుని పాటలు పెట్టుకోనైనా ఇష్టం వచ్చినట్టు దూకొచ్చు అట్లా దేవుని ముందు. దేవతల స్వరూపము శక్తి మీదకి శరీరం మీదకి వచ్చిన ఆటలు ఆమెకు గుడి కడితే మేము ఉండడానికి గృహం ఉండదు కాబట్టి అమ్మవారు కూడా ఆవిడతోనే ఉండమన్నది అని ఇంత మాట్లాడతారా? ఆవిడ హట్టు చేసినా పర్లేదు. అమ్మ ఇంట్లో ఉంటే ఈమె పైకి దేవత వచ్చిన భక్తురాలను చెంపమికే కొట్టొచ్చా? ఒక దేవత స్వరూపము భక్తుని ముట్టు. ఇది ఇట్లుంటే స్వామి చూసిరా కొట్టిద్దాం. గర్భగుడిలో కూర్చొని వాళ్ళ ఆయన ఉన్నాడు అక్కడ. నాకు పండబెట్టడం తెలుసు, లేపడం తెలుసు. దేవతనా రాక్షస్ అనుకోవచ్చా? హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. అండ్ మనం శివరుద్ర స్వామి దగ్గరికి వచ్చినాం. ఎందు గురించి ఏంటి అంటే ఈ మధ్య చూస్తూ ఉన్నారు మీరు, ట్రోల్ అవుతా ఉన్నాయి కొన్ని వీడియోస్. నిజామాబాద్కు సంబంధించి అంటే వాళ్ళు చేసేది కరెక్టా, రైటా, రాంగా? ఎందుకంటే జనాలకి అనుభవం ఉన్న వాళ్ళు ఇలాంటి గురూజీలు చెప్తే బాగుంటుందనే ఇంటెన్షన్తో రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఆమె చెప్పే విధానం, ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియోలు కూడా చూడడం జరిగింది కాబట్టి
ఎక్కడ మీడియా ఏమైనా తప్పు చేస్తా ఉన్నదా, లేదంటే వాళ్ళు తప్పు చేస్తా ఉన్నారా అనే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. నమస్కారం మిత్రమా. గురుగారు ఏంటి అసలు ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అంటే ఇన్ని టేకప్ చేసి ఇట్లా చేయకూడదు అని చాలా సీరియస్ గా తీసుకున్నా గానీ జనాలు కొత్త రకంగా ప్లాన్ చేసి తీసుకొస్తా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? అంటే విషయం అవగాహన లోపితం. ఇప్పుడు సాధువులు కానీ ఎవరైనా గురువులే కానీ ఇంకెవరైనా కూడా ఒక దేవతల చరిత్రలు చెప్పుకోవడం తక్కువ శాతంగా చూస్తాం. ఇప్పుడు ఒగ్గు కథలు చెప్తారు. ఒగ్గు కథల్లో చెప్తున్నప్పుడు పాఠ రూపంలో చెప్పినప్పుడు ఆ ఇంటి వాళ్ళు శ్రద్ధగా విని ఏడుస్తారు కూడా, అదొక రకంగా కనబడుతుంది. అంటే దాని మీద ఒక శ్రద్ధ పొలం చరిత్రే మాట్లాడదాం. ఖచ్చితంగా 3 రోజులు పెళ్లి చేసి 3వ రోజు 4 రోజులు ఏటలు కోసుకోండి ఉంటే అది లేదు, శాకాహారం అంటే ఇదే అని చెప్పేసి 4 రోజుల వ్యవధి ఇదంతా. అంటే కథలు చెప్తూ వచ్చినప్పుడు ఒగ్గు కథలలో గ్రామ దేవతల ప్రస్తావన బాగా చెప్తాం. గ్రామ దేవతలన్న పేరులోనే వాళ్ళు గ్రామాల్లో సంచరించే అవకాశం, మనిషికి ఆపద ఉంటే చెప్పి లేకపోతే ఇంకేదైనా ప్రమాదం ఉంటే గ్రహించేది కళల రూపంలో, కొంతమంది వాక్కు రూపంలో ఒకటే వర్డ్ అట్లా వదిలేసి వెళ్ళిపోతారు ప్రమాదం ఉందని. ఇట్లాంటి మనం ఎక్కువ శాతంగా చూస్తాం. కానీ దేవీ దేవతల యొక్క విశేష వివరణలకు వెళ్తే శాస్త్రంలో అమ్మల యొక్క గొప్పతనం వివరంగా రాసబడి ఉంటుంది. ఇప్పుడు దేవీ పురాణం ఉంది స్వామి. దేవీ పురాణంలో 3వ అధ్యాయంలో ఇప్పుడు మనం చెప్పింది మీరు గూగుల్లో కూడా కొట్టేయచ్చు. దేవీ పురాణం 3వ అధ్యాయంలో ఒక దేవతల వివరణ. మీరు ఒక మనిషి జడ్జిమెంట్ తీసుకునే ముందు, అంటే ఇప్పుడు ఆవిడ నాకు ఒక అమ్మవారు వచ్చింది, అమ్మవారు వాకు పలికింది, ఆ అమ్మవారి ద్వారా నేను లోకానికి ఒక పనులు చేస్తున్నాను అన్న దాంట్లో అసలు ఆ అమ్మవారి యొక్క తత్వం తెలియకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే స్వామి, నీకు ఈరోజు హంగు హరవాటం కనబడుతుంది, కానీ కొన్ని తరాలకి దెబ్బ తగిలే పరిస్థితిని శాపం నుంచి అనుభవించక తప్పదు. కొంతమంది అన్నీ బాగున్నా కూడా మనశ్శాంతి ఉండదు, కొంతమంది ఏమి లేకున్నా మనశ్శాంతి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక విధంగా పాపభృత్యో లేకపోతే ఏదో శాపాన్ని అనుభవించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆవిడ మీకు చెప్పిన విశేష వివరణలు అంటే మీరు అక్కడికి వెళ్ళారు, కొన్ని ప్రశ్నలు వేశారు, ఆవిడ కొన్ని దొంగ తిరుగుడు చెప్పినా కూడా, కొన్ని రఫ్ అండ్ టఫ్గా చెప్పినా కూడా ఓవరాల్ ఎంక్వైరీ చేసుకొని ఈ విధంగా జరిగింది అని అన్నప్పుడు శరీరాన్ని నేను పోనట్లేదు, వాక్కు మాత్రమే నేను పలుకుతున్నాను అంటే వాక్కు ఎవరి వాక్కు పలకాలి, ఎవరి కోసం పలకాలి, ఆ వాక్కు ఎవరి శ్రేయస్సు కోసం, ఎవరి సుభిక్షత, ఇది మన శాస్త్రంలో రాయబడింది. మణిదీపేశ్వరి మాత గురించి మాట్లాడే ముందు ఆవిడ చరిత్ర వివరణ చాలా ముఖ్యం. ఆవిడ ఎందుకు వచ్చింది, అసలు భూలోకంలో లేని దేవత మణిదీశ్వరి మాత. ఇది ఇంకో పాయింట్ మీరు గమనించాలి. మణిదీపేశ్వరి మాత భూలోకంలో ఉండే దేవత కాదు. ఆవిడ ఉండే తత్వము కింద 7 లోకాల మిత్ర, మీద 7 లోకాలు, అంటే మొత్తం 14 లోకాలు. 14వ లోకం పైన ఆవిడ వచ్చేసి భువనేశ్వరి లోకంలో చింతామణి గృహంలో ఉంటుంది. భువనేశ్వరి లోకము, దాన్ని తత్వలోకం కూడా అంటారు. అలాంటి లోకంలో ఆవిడ వచ్చి చింతామణి గృహంలో ఉంటుంది. అయితే ఎందుకు ఉంటుంది ఆవిడ, ఇది కూడా తెలియాలి. ఇప్పుడు మహానుభావులు అడుగుతారు, ఆడెందుకు ఉంటుంది 14 లోకాల పైన అంట, ఆ గృహంలో ఎందుకు ఉంటుంది అని అన్న విషయం ఏంటంటే, అమ్మ ఏంటంటే మిత్ర జగత్కారకురాలు. ఆవిడ ఎలాంటి లోకంలో ఉంటుందంటే, సాగర మదనం జరిగినప్పుడు ఒక అమృత భండాగారం బయటకు వచ్చింది కదా, ఇట్లాంటి అమృత భండాగారాలు అమ్మ చుట్టూ ఆడ 4 ఉంటాయి. అంటే ఆవిడ అంత సుభిక్షంగా, అంత సువిశాలంగా, అంతటి విశాలమైన హృదయముతో కూర్చొని ఉంటుంది ఆ స్థలంలో. వెండి కొండలు, బంగారపు కొండలు, వజ్ర వైడూర్యాల కొండలు, వీటన్నిటికి మించి కల్పవృక్షాల లాంటి వజ్ర వైడూర్యాలు ఇట్లా చెట్లని కదిలిస్తే కిందికి ఆకులు పండ్లు పడినట్టుగా వజ్ర వైడూర్యాలు పడే ఒక మహా చింతామణి గృహంలో ఉంటుంది. ఒక దగ్గర కూర్చొని, అక్కడ కూర్చొని ఏం చేస్తుందంటే ఆవిడ దేవీ దేవతలు, విష్ణులోకమే కానీ లేకపోతే బ్రహ్మనే కానీ మిగతా దేవతలందరూ కూడా అమ్మ సర్వదర్శనానికి వెళ్తారంట. అక్కడికి ఎందుకు వెళ్తారు, మీరు పూజ చేశారు మిత్ర, ఇప్పుడు మొన్న గృహం కొన్నా అన్నారు కదా, హోమం చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో పూజ చేసి ఉండొచ్చు. ఒక 4 పురోహితులు వస్తే ఏం చేస్తారంటే, పురోహితుడు నీకు పండిస్తాడు, ఇలా ఆ పండులో నీకు ఫలితం వస్తుందా అంటే పురోహితుడు ఏం చేస్తాడంటే ఆ ఒక దేవతని, ఒక దేవుడిని ఆరాధించే పద్ధతి మాట్లాడి మీకు సుభిక్షత, సువిశాలమో లేకపోతే ఆరోగ్యమో మంచో జరగాలని ఆ పండులో ఆ ఫలితాన్ని ఇచ్చి నీకు పండిస్తాడు. పండులో ఫలితం వచ్చేది ఆ విధముగా. అది కనబడేదా,
యాపిల్ నువ్వైనా కొనుక్కొచ్చుకుంటావు. అవును. కానీ ఏదైతే వేద మంత్ర ఉచ్చరణతో జరుగుతున్న ఆ వేద సాక్షి మంత్రాల బలం ఉంటుందో, ఆ బ్రాహ్మణుడే గాని ఆ పురోహితుడే గాని చదువుతున్న ఆ మంత్రానికి శక్తి పండు రూపంలో అమ్మ నీ బిడ్డ ఇల్లు కొనడం చేత ఆయనకు సుభిక్షత గౌరవాలు రావాలని చెప్పి ఇదిగో ఈ పండు ద్వారా ఇస్తే ఆయన తింటే నీ ఆశీర్వాద బలం ఆయనకు రావాలి అని చెప్పిన మహా ఫలిత ఫలం అది. దీని మీద వివరంగా రాస్తుంది. ఆవిడ అక్కడ కూర్చొని దేవీ దేవతలని కూడా నియమ నిబంధనలని పోయి ఆచరించండి అని చెప్పడానికి ఒక ప్రణాళికలో కూర్చొని ఉంటుంది అక్కడ అమ్మ. అంత పైన కూర్చున్న దేవత మీరు అడిగిన ప్రశ్నకు వస్తే భూలోకంలో 2 విగ్రహాలు కదులుతాయి. ఒకటి భూటాన్లో ఉన్న వారాహి మాత ఇట్లా కళ్ళు తెరిచి మనిషి ఏదన్నా ఎక్కువ అహంకారంగా చేస్తే వాడికి మొహంలో నుంచే హావాభావాలు ఎక్స్ప్రెస్ చేసే విగ్రహం ఉంది. మన దగ్గర సోమనాథేశ్వరాలయంలో శివుడి శివలింగము కూడా కదులుతుందని మన పురాణాలలో రాసింది. ఈ 2 విగ్రహాలు ప్రపంచం మొత్తంలో కదిలేటి. కావాలంటే మీరు ఇప్పుడు కూడా పోయి తెలుసుకోవచ్చు. సోమనాథేశ్వర ఆలయంలో శివలింగము ఇట్లా వేలాడుతుంది అంటారు గాలిలో. యూ కెన్ గూగుల్ ఇట్. నేను గతంలో కూడా శివరాత్రి అప్పుడు చెప్పిన అలాంటి గొప్ప 2 ఒకటి వారాహిమాత, 2 వచ్చేసి శివుడు. ఇప్పుడు ఈవిడ ముఖంలోనే కదిలిపోతుంది, ఉరికిపోతుంది, పరిగెత్తుతుంది అన్న దాంట్లో ప్రజల యొక్క జ్ఞానం లోపించడం వల్ల ఆవిడ మాటలు నడుస్తూ ఉన్నాయి. ఓకే, ఇది పక్కన పెడతా గురుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా కేసులు టేకప్ చేసినాం ఇట్లాంటివి. కాబట్టి సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని లోక కళ్యాణం అంటుందామే ఏదో. నిజామాబాద్ విషయంలో మీరు మేబీ వీడియోలు చూస్తే మీకు ఏమనిపిస్తా ఉంది మేజర్గా? ఇప్పుడు ఆవిడ మొదటి వీడియో నేను చూసినప్పుడు స్వామి మైక్లో ఏదో చెప్తుంది ఆవిడ, దుష్ట సంహారం అని. అది కూడా ఎట్లా గట్టిగా వస్తుంది అంటే ఒక దేవత కూర్చునే స్థలం ఏదైతే ఉంటుందో స్వామి, అంటే స్థలం అంటే ఒక నిమ్మలమైన ప్రశాంతంలో వాతావరణంలో కూర్చున్నప్పుడు దేవత మాట్లాడేది ఎట్లా ఉంటుందంటే 5 ప్రశ్నలకు జవాబులు మాత్రమే చెప్తుంది. బాగా గమనించాల్సిన ప్రశ్న నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. నీ వ్యక్తిగతమైన విషయాలే చెప్పుతుంది. నీ వ్యక్తిగతం మిత్ర గుర్తుపెట్టుకో. వేరే వారి విషయము పంచభూతాల విషయాలే చెప్పాలి. ఒకటి వరద, బీభత్సం, వర్షం, వ్యవసాయం, రానున్న ప్రకృతి యొక్క పరిస్థితులు. ఈ ప్రశ్నలే చెప్పాలి దేవత. నువ్వు అన్నట్టుగానే ఒక దేవత వచ్చింది ఆవిడ వాక్కు పలికింది అని అంటే మీరు అన్నట్టుగా కొన్ని అవి నేను చెప్పకూడదు. అలాంటి వర్డ్స్ అన్ని చెప్పే తత్వం దేవతలలో లేదు. దేవతలు అంటేనే పంచభూతాల సాక్షులు. వాళ్ళు పంచభూతాల నుంచి ప్రమాదాలు చెప్తారు, పంచభూతాల నుంచి బలం చెప్తారు, పంచభూతాల నుంచి జరగబోయే విపత్తులు చెప్తారు కదా. అవును. లైవ్ ఎగ్జాంపుల్కి వస్తాం. ఉజ్జయిని మహంకాళి దగ్గర భవిష్యవాణి జరుగుతున్న సమయంలో ఎవరన్నా వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగారా? ఇన్ని సంవత్సరాల చరిత్ర. ఒకటి కుంభవృష్టి, వ్యవసాయము, వర్షాలు, రోగాలు, అకాల మరణాలు ఆపండమ్మ అన్న ప్రశ్నలే చెబుతుంది. తర్వాత అమ్మ ఆ వాకు తర్వాత వెళ్ళిపోతుంది. అంటే నిదర్శనం. ఇప్పుడున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాంటిది ఒక దేవత గురించి మీరు మాట్లాడేటప్పుడు ఆ దేవత అసలు పురాణాలలో వర్ణించబడ్డది. ఆవిడ మణిదీప స్వరూపము వర్ణింపబడ్డది. నేను చెప్పిన మాట గమనించు మిత్ర. ఆమె అన్ని 14 లోకాల మీద ఉన్నప్పుడు చుట్టుపక్కల ఒక సరోవరం, సుధా నది అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆవిడ అమ్మ ఉండే సుధా నదిలో ఉంటది పైన. ఆ నది దాటిన తర్వాత 7 ద్వారాలు ఉంటాయి. 7 ద్వారాలు మిత్రమా, బాగా గుర్తుపెట్టుకో. అమ్మని చూడ్డానికి పోవాలంటే 7 ద్వారాలు దాటాలి. ఇనుపది, తర్వాత సిల్వర్, రాగి, ఇత్తడి, మళ్ళీ తర్వాత పంచలోహాలు, మళ్ళీ బంగారం. ఇన్ని ద్వారాలు దాటాలి. 7 ద్వారాలు దాటినాక అమ్మ యొక్క చింతామణి గృహం చూడాల్సి వస్తుంది. అది కూడా భువనేశ్వరి లోకంలో. మరి ఇది ఎక్కడి మహాలోకం? ఇది పిచ్చి లోకం కదా. ఇది ఎక్కడ వితండవాదం ఇది. మరి అమ్మని చూడడానికి వివరించబడింది అంత గొప్ప స్థానంలో. అందుకని అమ్మ చరిత్ర చెప్తారు, వర్ణిస్తారు. లలిత త్రిపుర సుందరి దేవి యొక్క వివరణ చెప్తారు మిత్ర. మణిదీప స్వరూపం అంది మీరు యూట్యూబ్లో కొడితే అమ్మ పాటలు వస్తాయి. ఈడ కూర్చున్నదంట, ఇలా మాట్లాడిందంట, ఈ విధంగా ఉందంట. ఇది వర్ణన అయిపోయి ఆ ప్రశ్నలోనే అమ్మ తత్వం కనబడిపోయినాక ఇది ఎక్కడి పిచ్చి తత్వం? దానికి వితండవాదం. మళ్ళీ కాదు ఇంకోటి, వీళ్ళు ప్రాణప్రతిష్ఠ చేయకుండా ఒక పిఓపి ఒక అతను తీసుకొచ్చి ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అనేది ఎలా చేస్తారు స్వామి? అసలు బాగా గమనించండి. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ ఎలా ఉంటదంటే స్వామి, ఒక దేవత విగ్రహం తీసుకొచ్చిన తర్వాత మొదట విగ్రహ ప్రతిష్టాపన కావాలి మిత్రమా. అవును. ఆగమ శాస్త్రాల్లో కొన్ని నియమాలు రాసి ఉంటాయి. కారణ జన్ములు, అనుభవజ్ఞులు మాత్రమే విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు. అది కూడా 3 రోజులు ఈ మహాయజ్ఞాలు చేసి. ఇప్పుడు మీకు చిన్న డౌట్ అంటే, నా పక్కన ఇప్పుడు పురోహితుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఆయన పేరు సాయి కదా. ఆయన పక్కనే ఉన్నాడు పురోహితుడు. ఆయన అడగండి, ఒక విగ్రహానికి ఎన్ని నియమాలతో ఉంటాయి. ఒక అభిషేకం చేస్తేనే దగ్గర 100-200 మంత్రాలు చదువుతాం. అవును.
ఒక మాట, అవును. ఒక చిన్న అభిషేకానికే 100-200 మంత్రాలు చదివే మనము విగ్రహ ప్రతిష్టాపనకి ఎన్ని నియమాలు అవసరం స్వామి? ఆగమశాస్త్రం అంటే ఏందో తెలుసా స్వామి? ఆగమశాస్త్రం అంటే గమనించండి, నక్షత్రాల యొక్క ఆగమనాన్ని ఆ యొక్క విగ్రహానికి ప్రతిష్టాపన చేసి, అమ్మ ఈ స్థలములో మీరు కొలువై ఉండడం చేత ఈ యొక్క లోకానికి సుభిక్షత గ్రాస్పిక్ అంటే ఆ గ్రహణ శక్తి ద్వారా నువ్వు విగ్రహాన్ని పట్టుకున్నా వచ్చినా పోయినా కూడా ఒక పాజిటివ్నెస్ వస్తుంది కదా. ఇది ఆగమశాస్త్రం. వేదశాస్త్రం ఏంటంటే దేవీ దేవతల కలియుగంలో మంత్రాలకే పలుకుతారు. సంతోషం అంటే పలుకుతుందా దేవత? అమ్మ ఏ విధంగా పలుకుతుంది? అమ్మ మంత్రం ఒకటి ఉంటుంది, ఒక్కొక్క దేవతకు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ద్వారానే ఆరతి ఇచ్చినప్పుడు లేకపోతే నూపది నైవేద్యాలు పెట్టినప్పుడు ఆవిడ పలుకుతుంది. ఎందుకంటే మంత్రం ద్వారానే అది పురోహితులు చేస్తే మాత్రమే పలుకుతుంది. కాబట్టి ఆ పురోహితుల స్థానము గర్భగుడిలో. ఇది అంతా వివరంగా రాసింది కదా. ఇది వివరించినాక ఆవిడ తత్వం ఎలా వస్తుంది చెప్పండి స్వామి? ఒక పంతులు పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు అని అంటే అబ్సల్యూట్లీ జీరో నాలెడ్జబుల్ పర్సనాలిటీ. నిజం తెలిసినోడు పోతాడు ఆడికి, తెలియని వాళ్ళే కదా పోయారు. కొన్ని విషయం డెప్గా చెప్తే వాళ్ళు హట్ అవుతుండొచ్చు మన మాటలు విని, కానీ నిజం తెలిసిన వాడిది నిజమా కాదా? చింతామణి గృహము, ఒక భువనేశ్వరి లోకము, మణిదీపేశ్వరి మాత స్వరూపము, ఇన్ని లోకాలకు అధిపతి అయిన ఆవిడ అని తెలిసిన నాలెడ్జ్ ఉన్న మనిషి ఆవిడ మీద వస్తుందంటే నమ్ముతాడా? మరి పురోహితులందరూ ఏది? ఈ జుట్లు ఎందుకు? ఈ త్రిశాలాలు ఎందుకు? పండితులు ఎందుకు? పీఠాధిపతులు మఠాధిపతులు ఎందుకు? అఘోరాలు నాగసాధులు ఎందుకు? 18 అంటే 36 పురాణాలు మనకు ఎందుకు రాసున్నాయి? వేద శాస్త్రాలను ఎందుకు వివరించబడ్డారు? దాంట్లో ఏం అర్థం ఉన్నది? భగవద్గీత చదివిన మొహాలా ఇవి? భగవద్గీత అసలు చదివిన మొహాలు ఉన్నాయా? గీతా సారాంశం తెలియదు మనకు, ఎన్ని సంపుటాలు ఉన్నాయో తెలియదు మనకు, మహాభారతం ఎవడో రాశాడో తెలియదు మనకి, రామాయణం ఎవడో తెలుసు. అంత పెద్ద మణిదీపేశ్వరి మాత సాక్షాత్తు పరమశివుడికి తప్పితే ఎవరికి కూడా కనబడని మహాగృహంలో దాగుంది ఆవిడ. అంటే అంత పెద్ద గృహము డైరెక్ట్గా ఈవిడకి ప్రాణ ప్రతిష్టతో నడుచుకుంటూ వచ్చేసిందా? అయితే నిన్న నాకు వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి కొంచెం బెదిరించే ప్రయత్నం చేసింది. నేను ఏమంటున్నానంటే గురుగారు, ఇప్పుడు ఒక దేవుణ్ణి ఇంట్లో పెట్టుకొని, ఓకే నీకేదన్నా వచ్చిందంటే ఇంట్లో పెట్టుకొని పూజిస్తే పబ్లిసిటీ అనేది చేయరు. లేదు, అమ్మవారు నీకు వచ్చినప్పుడు గుడి అనేది బయట కట్టుకోవాలి, అవునా? ఇంట్లో తీసుకొని వెళ్ళి అట్లా పెట్టడం కానీ ఈ విధంగా అంటే మీడియా వాళ్ళని పిలిపించా, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరా, కాలేజ్ స్టూడెంట్సా, ఈ విధంగా అమ్మవారు చెప్తుందా నన్ను ప్రమోట్ చేయాలి? చేయదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న క్లారిటీ ఏమి ఇస్తామంటే, ఇంట్లో 3 అడుగులే శాశ్వతం, గుర్తుపెట్టుకోండి. 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు. ఇంట్లో మళ్ళీ లోపల కూడా ఉండదు మిత్రమా. గేట్ దాటగానే రైట్ సైడ్కో లెఫ్ట్ సైడ్కో మనం ఆ యొక్క శాస్త్రాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళ వాస్తుతత్వాన్ని బట్టి పెట్టుకుంటారు. అంతేగాని లోపల పెట్టుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి చూపించే అవకాశం లేదు. మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఏ దేవతకైతే వెండి కళ్ళు ఉంటాయో ఆ దేవతనే బయట ఉండవలెను. ఇంటి లోపట ఉన్న దేవతకి బంగారు కళ్ళు ఉండాలి. ఇంటి లోపట ఉన్న దేవతలకి బంగారు కళ్ళు ఉండాలి. ఈ బంగారు కళ్ళు కూడా ఎందుకంటే, బంగారు కళ్ళు కేవలం వాళ్ళ వంశాన్ని మాత్రమే చూడగలరు. వెండి ఏంటంటే ప్రతి ఒక్కరు తగలగలరు. వెండి నువ్వైనా కొనగలరు, నేనైనా కొనగలుగుతా. అంటే చిన్న 1000-2000 కూడా రావుతుంది. బంగారం కాస్ట్లీ కదా స్వామి. కాబట్టి బంగారం అనేది ఏంటంటే, నీ ఇంట్లో ఉన్న విగ్రహం అంత విలువైనది కాబట్టి అమ్మ బయట కనబడొద్దు, నిన్ను సంతోష్ అన్న పేరుతోని వేరే వాళ్ళని కూడా చూడొద్దు. అంటే అంత స్వార్థం దాగుంటుంది అక్కడ. నీ ఇంట్లో శక్తి స్వరూపుని నువ్వు రోడ్డు మీద పెట్టుకుంటావా మిత్రమా? మరి వాళ్ళు బాగుపడతారుగా. ఇలా స్వార్థం ఉందా లేదా? మరి అలాంటిది నువ్వు ఈ రోజు నీ ఇంట్లో పెట్టి ఒక మణిదీశ్వరి ఒక మాతని పెట్టేసి లోక కళ్యాణం కోసం వచ్చినా అని చెప్పి, లేకపోతే దుష్ట సంహారం అనేది ఈవిడ చేయగలుగుతుంది. ఈవిడున్నది త్రిశూలం అంతా. దుష్ట సంహారం చేసేది ఒక్కొక్కడు ఎంత ఉంటాడు మిత్ర. ఆవిడ ఆడే తైతక్కలు, ఆ నాట్యాలు అవి ఏమి పిచ్చి పిచ్చి వెకిలి చేస్తారు. అదే కదా ఇక్కడ విచిత్రం ఏంటంటే, ద్వారా అంటే అయిపోతుందా? మొదలైంది అంటుంది. ఏం మొదలైంది? ఆవిడ పిచ్చి పరాకాష్ఠకు చేరడం మొదలైంది. ఇప్పుడు నమస్కారం, ఇప్పుడు మిత్రుడు వినిపిద్దాం. యాటిట్యూడ్ చూసిరా? ఇప్పుడు కరోనానికి వచ్చింది. ఇప్పుడు రోజులు లెక్క పెట్టుకోవడం మన వల్ల కాదు, పరమాత్మ వల్ల అవుతుంది. కాబట్టి ఒకటేసారి రప్పున లేపుకుపోయింది అందరినీ. ఇప్పుడు ఈవిడ చేసినది ఆవిడ లెక్క పెట్టుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నారన్నారు మిత్ర, చిన్న పిల్లలు ఆడపిల్లలు పాపం తగులుతుంది మిత్ర. విషయం ఏంటంటే, నేను 5 మంది కన్నాను. నాకు బాధ ఎక్కడైతుందంటే, దేవతలని తప్పుగా ప్రచారం చేయడం బాధ అవుతుంది. ఆవిడ కోటి విద్యల కోసం, అవునయ్యా నేను గుడి పెట్టుకున్నా, నా దగ్గర భక్తులు సేమ్ తప్పు ఉంది, ఆ వస్తే వాళ్ళు 10 రూపాయలు ఇస్తే తప్పు ఉంది అంటే, దానికి యాక్చువల్ గా నువ్వు కూడా 100 రూపాయలు అసలు పట్టించుకో, నువ్వు పోయి వస్తావు, నీ తత్వం ఇంత చేసాం కదా. కానీ ఈ తత్వం మనం యాక్సెప్ట్ చేయం. నేను అబ్సల్యూట్లీ యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఒక దేవత స్వరూపం శరీరం మీదకి వచ్చే నియమాలే వేరు, నిబంధనలే వేరు. కొన్ని కోట్లలో
ఒక్క వాళ్ళు పుడతారు ఆ అంశ మీద. అంశ చాలా బలమైనది మిత్రమా, అంశ చాలా 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 బలమైనది నీ శరీరంకి. ఎందుకంటే అంశ అంటే ఒక మనిషి చరిత్ర చెప్పుతుంది. అంశ చరిత్ర చెప్తుంది. అవును. ఒక అంశ అంటే ఏంటంటే ఫలానా మణిదీశ్వరి మాత అంశం ఉందనుకో, ఆ వంశంలో ఒక వంశోద్ధారకుడు పుట్టుంటాడు మిత్ర. ఒక వంశోద్ధారకుడు ఈ క్షేత్రమ గోత్రమా సంబంధించి క్షేత్రం గోత్రం కాకుండా అంశ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఆ అంశంలో పుట్టుంటాడు, ఒక కారణ జన్ముడు. ఆయన ద్వారా ఆ దేవత ఆ గొప్ప వంశమో మంచి వంశమో చెడ్డ వంశమో ఏదో ఒక పేరు ప్రత్యక్షతలు చేయడానికి ఈయన అనుసంధానం. ఇప్పుడు నువ్వు సంతోష్, ఇప్పుడు నీది ఏ సంతోష్ అనుకో, ఏ సంతోషు ఏదో జన్మల పుణ్యకారక్రమం చేయడం వల్లనే అంశ. ఇప్పుడు ఆ అంశలో ఎవరున్నారంటే మణిదీశ్వరి మాత ఉంటది. మణిదీశ్వరి మాత ఆశీర్వాదం సంతోషం మీద ఉండడం చేత వారి వంశము బాగుపడ్డది. అంటే ఇది ఎవరి వంశము? మణిదీపేశ్వరి యొక్క అంశ ఆశీర్వాద బలము నీ వంశము మిత్ర. ఇప్పుడు ఈ దేవత ఏ విధముగా వచ్చింది? కళలో కనబడింది. అదృష్టం కళలో కాదు, పెయ్యి మీదకి వచ్చిందంట. పెయ్యి మీదకి ఎలా వస్తుంది? ఆవిడ అర్హతలు ఉండదా అసలు? ఇప్పుడు కొన్ని వివరణలు చెప్తే మిత్రమా, టికిలి ఉంటుందా, టికిలి వాళ్ళు బొట్టు పెడతారు కదా, అలాంటి బొట్టు పెట్టే వాళ్ళ దగ్గర దేవత కాదు కదా, కనీసం దయ్యం కూడా కూర్చోదు మిత్ర. ఎందుకు అడుగు? బొట్టులోనే అమ్మ కనబడే తత్వం ఉంటది. కొందరు దేవతలను చూడండి, కొందరు దేవతలని అంటే ఆడవాళ్ళని చూడండి, కొన్ని విగ్రహాలను చూడండి, ఇంత లావు బొట్టు ఉంటది, ఇక్కడ పెద్దగా ఉంటది. దీన్ని ఏమంటారంటే చంద్రబింబము అని అంటారు, చంద్రబింబం, సూర్యబింబము అని అంటారు. అందులో ప్రకృతిని మోయగలదు. ఇక్కడ అంటే ఇక్కడ బొట్టు పెట్టినప్పుడు ఆత్మస్వరూపం, ఈ ఆత్మస్వరూపము నీ శరీరం మీదకి వచ్చింది అనుకుందాం. ఉదాహరణకి దేవత నీ ఆత్మలో కొలువై ఉంటది. ఆత్మ కొలువై ఉన్న స్థలమే ఇది. ఇక్కడ ఇట్లా బొట్టు పెట్టినప్పుడు అమ్మ స్వీకరణ శరీరం మీదకి తీసుకొని ఇక్కడ నుంచి నీ శరీరం ఆధీనం తీసుకుంటుంది ఆవిడ. ఈవిడకి బొట్టే టికిలి పెట్టి నేను దుష్ట సంహారం అని అంటున్నావు అంటే, ఇప్పుడు దుష్ట సంహారం అనే మాటలో నీ యొక్క శరీరంలోనే కొన్ని నియమ నిబంధనలను నీకు తెలియదు. ముక్కు పుడక ఇటువైపుది పెద్దగా ఉంటుంది, దేవి స్వరూపాలు తీసుకున్న వాళ్ళది. అంతెందుకు మిత్ర, నువ్వు శివసత్తులను చూడు, బోనం ఎత్తటోళ్ళని చూడు, ఎంత పెద్ద ముక్కు పుడుకు ఉంటుంది చూడు. ఆవిడకు ఉందా? దేవతనే వచ్చేసింది కదా. మరి దేవత వస్తే మిత్రాను శరీరం మీదకి ఆవిడ రావుడే కొన్ని మార్పులు చేర్పులు అవుతాయి కదా, అవి ఎందుకు అయితే లేవు అంటున్నా. అంతెందుకు, ఇప్పుడు సినిమాల్లో సినిమాలో దయ్యం వస్తేనే అది దయ్యం లాగా మారుతుంది శరీరం మనిషిది. అలాంటి దేవత వస్తే మారదు. అది అంత ఒకసారి ఆలోచించు. ఈ ప్రశ్నలు చాలా డెప్త్ ప్రశ్నలు. అంటే మేము ఇంటర్వ్యూలోకి రావడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే మనుషులు అపోహలను ఉండకూడదు. ఇప్పుడు జనాలని మోటివేషన్, ఇక్కడ చూడండి ఇన్ని గుడులు ఉన్నాయి, అంతమందిని పిలిపించుకొని నిన్న నాకు ఫోన్ చేసి ఆయన క్వశ్చన్ చేస్తాడు. కొబ్బరికాయ, ఇప్పుడు ఎవరైనా ఒక దేవుడి దగ్గర పోతే కొబ్బరికాయ కొడతాం, వీళ్ళు కొబ్బరికాయలు సంచులను నింపుతా ఉన్నారు. ఇప్పుడు కొబ్బరికాయలు ఆడ సంచిలో పెట్టిరు, ఓకే మంచిదే. కానీ ప్రజలని మీరన్న అన్ని ప్రశ్నలలో కొబ్బరికాయ కాదు, ఆడున్న పత్తి తీసుకుపోయిన దొంగతనం లాగానే కనబడుతుంది. కాబట్టి ఆవిడ ఉన్న పరిస్థితి బాగలేదు. ఇప్పుడు ఆడ నెగిటివ్ ఫోర్స్ చూసారా? ఏమనిపించింది మీకు ఆ వీడియో? ఆవిడ మీద ఎవరు లేరు. ఆమె ఇప్పటికీ కూడా మానకపోతే నేను చాలా లీగల్గా పోతా. ఎందుకంటే మేము ఈడికి ఒక ఇంటర్వ్యూకు రాము మిత్రమా. ఎంతమంది గురువుల ఆలోచనలు చేసి వస్తా నాకు తెలుసు. వాళ్ళు అడుగుతారు, ఎందుకు అవమానం, ఎందుకు సనాతన ధర్మం అంత చిల్లకనగా అంత చులకనగా ఎందుకు అయ్యింది? మనము కాదా ఈరోజు మన కంటిని దూరం చూడడానికి ఇంకొక కంటిని ఒక ఏలుతో పొడుచుకుంటున్నాం? అంటే నీ మాట, నీ నాలుక నీ స్వార్థంతో నింపుకుంటే లోకమంతా ఏం కావాలి? మీరు గమనించండి, ఆ అమ్మని చాలా మంది ఇట్లా మొబైల్స్ ఇట్లా పెట్టి వీడియోలు తీసుకుంటారు ఏమని. అవును, ఒక భక్తుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళది మొబైల్ ఉండదు, నా దగ్గరకు వస్తారుగా, వచ్చినప్పుడు ఫస్ట్ శిష్యులు ఏమంటారు, అమ్మ మీరు ఆడ మొబైల్ పెట్టి వీడు వచ్చి వాడు మాట్లాడి అంటారు. ఆడికైనా కూడా కొంతమంది ఇట్లా పెడతారు. పెట్టిన వాళ్ళని ఫస్ట్ విలుసుకోసం ఏంటారండి, శివరుద్ర సాధువు నా పేరు అని చెప్పి ఇట్లా పెట్టమంట కెమెరా. అయ్యో లేదు గురుగారు, మీరు చూడడానికి కొంచెం ఇట్లున్నారని తీసుకుంటున్నా అంటారు. చెప్పు తీసుకుంటాం మర్యాద. అవును, చెప్పకుండా ఆమె దగ్గర చెప్పకుండా తీసుకుంటారు చాలా మంది. అంటే పాపనే డౌట్ కదా ఇదంతా. అందులో అలా పాప ఉంది, పాప ఉన్నది, పాప పిల్లల్ని చూడలేదు. కానీ అమ్మకి చెప్పేది ఏంటంటే పిల్లలు మేమే రివీల్ చేయాలి, చిన్న పిల్లలు పిల్లలు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ ఆయన కూడా చూసారా, చాలా అమాయకుడు, మాట వినాలి. ఈయన చెప్పిందే వింటున్నాయిరా, ఈమె చెప్పిందే వింటున్నాయిరా. లోక జ్ఞానం లేదు. మరి లోక జ్ఞానం లేని వాళ్ళు మాత్రం. ఇంకోటి ఏంటంటే గురుగారు, చెప్తే వినే ఓపిక కూడా లేదు ఆయనకి. లేదు. మళ్ళీ ఆవిడ ఏమంటుంది చూసినావా, లక్షలు 2 లక్షలు 3 లక్షలు అని ఇట్లా అడిగి కోరికలు ఉన్న వాళ్ళు రాకూడదు నా దగ్గరికి అని అన్నది ఆవిడ. అలా అనడానికి ఈవిడ ఎవరు? దేవతనంటేనే నాకు 10 కోట్లు కావాలని కూడా రావచ్చు భక్తుడు. 100% వచ్చి అడుగుతాడు. స్వార్థపరుడు కదా, ఇస్తావు ఇయ్యవు నీ ఇష్టం అది. అంతే. అలాంటి వాళ్ళు రాకూడదు అంటారు. అంటే ఈవిడ స్వార్థపరురాలు కదా. అయ్యో డైరెక్ట్ గా మెడల్ బట్టి బయటకు పట్టేస్తా అంటుంది. అంటే ఇట్లా బట్టి దేవతలకు ఇట్లా అంటుంది ఆడ.
ఆ నాట్యం బాలే ఆడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంకొక ఆమె నాగదేవత వచ్చింది, నాకు మామూలు చూపించారు, కిందనే బొరుతుంది నాగదేవత అలాగా, అందులోనే ఆడని ఇట్లా కింద ఆడుతుంది, ఇట్లా పెట్టి ఆడుతుంది ఆడోళ్ళు. ఈ ఆడోళ్ళు కూడా ఎట్లా అయిపోయారంటే ఏం అర్థమైతే లేదు. ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంటుంది, అదొకటి వాళ్ళని తప్పు పట్టద్దు. దేవత ఉందా లేదా తెలుసుకున్నాడు, వదిలేసాడు కానీ పడతారు ఇక, బుక్కులు పట్టి కూర్చుంటారు, లలిత పారాయణ మొదలు పెడతారు ఇక. అయ్యో వచ్చారు ఒక 12 మంది వాళ్ళు ఉంటారు, డబ్బాలో బ్యాచ్ కొడతారు. ఎందుకు అంట నిజంగా కొట్టు స్వామి. లాజికల్ గా నేను ఏమంటాను గురుగారు, మీరు జనాలకి కొంతమంది అక్కడ పల్లెటూరులో ఉన్నారు కాబట్టి కొంతమంది తెలియదు, ఇట్లా ఇంట్లో పెట్టుకోవడం వల్ల దర్శనానికి వెళ్ళొచ్చా? దర్శనానికి ఇంటి వాళ్ళే వెళ్ళాలి. ఏదైనా పండగలాగా నువ్వు సంవత్సరానికి ఒకసారి చేస్తే వెళ్ళడం అంతే, కానీ అది కూడా నీ చుట్టాలనే పిలుస్తావు. నువ్వు రోడ్డు మీద అందరూ వస్తారా స్వామి? ఏట కోసం ఎల్లమ్మ తల్లికి నీ చుట్టాలని పిలుచుకుంటావు, బాబాయిల్ని మామయ్యని అత్తమ్మ ఇల్లు పిలుచుకుంటావు, కానీ శివరుద్ర స్వామిని కొండ మీకని వచ్చి మా ఇంటికి వచ్చి పోండి స్వామిని పిలుస్తామా? అంటే నేను ఏమంటున్నా, లోపట కుటుంబానికి సంబంధించిందే, బయట వాళ్ళు రావడానికి అర్హత లేదు. దాంట్లో ఎందుకు కూడా ఉందో చెప్పిన, నీ గడప లోపట ఉంటే నీ ఇంటి దేవత స్వామి, గడప బయట ఉంటే ఆవిడ గ్రామ దేవత. ఇంత తేడా గ్రామ దేవత, పొలిమేర దేవత, ఇంత తేడా ఉంది. కడప ఎందుకు అడ్డం ఉంది? గడప ఎందుకు అడ్డం ఉంది నీకు? తెలుసుకోవట్లేదు చాలా మంది ప్రజలు కూడా హెచ్చరిక. ఇది మేము ఇచ్చేది ఏంటంటే ప్రజల అవగాహన లోపితము. అయితే అక్కడ ఏమైతుంది చెప్పాలి గురుగారు, ఆ విగ్రహాన్ని కొంచెం ఇట్లా 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 వేసి చేశారు కాబట్టి గూస్ బంప్స్ లాగా అనిపిస్తుంది వచ్చి చూసేసరికి. ఖచ్చితంగా విగ్రహాన్ని చూసి గూస్ బంప్స్ రావడం వేరు, కానీ ఆ గూస్ బంప్స్ అంతా నిజం అనుకోవడం వేరు. మళ్ళీ అయ్యో దాని పెద్ద యాక్టింగ్ ఇలా మళ్ళీ. ఇప్పుడు దేవత తత్వం కూడా మనం తెలుసుకోవాల్సిందండి స్వామి. గ్రామ దేవతలు, పొలిమేర దేవతలు. యాక్చువల్లీ మన దగ్గర గ్రామ దేవతల పేరు కంటే ఎక్కువ పొలిమేర దేవతల పేరు ఎక్కువ. పొలిమేర దేవతలో మొట్టమొదట పుట్టిన దేవత పోలేరమ్మ. ఆవిడ పేరు వచ్చింది పొలిమేర. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మీరు ఊర్లో ఉన్న వాళ్ళు కాబట్టి బొడ్రాయి పండుగ చేస్తారు కదా, మీరు గమనించి చూడండి. పెద్ద మనుషులు ఇప్పుడు చేస్తులేదు, పెద్ద మనుషులు కొన్ని అన్నము, కొన్ని పూజకు సంబంధించి కొన్ని చేసి దాన్ని బలిలాగా చేసేసి ఊరు పొలిమేరలో తీసుకొని పారేస్తారు. ఎందుకు పారేసి వస్తారంటే దుష్టులు సంహారణం గాని, రాక్షసులు గాని, అకాల మరణం చెందిన ఆత్మలు గాని ఊరు పొలిమేర దాటి లోపలికి రాకూడదని రక్షగిస్తారు. అంటే ఆ దేవత ఏడుంటది, ఊరంతా ఉంటుంది ఆడ. మరి ఊరంతా ఉంటది పండుగ రోజు, ఊర్లో వాళ్ళందరూ బోనాలు తీసుకొస్తారు. మీరు మళ్ళీ ఇంట్లో వెళ్ళి చూడండి, అదే ఊర్లో ఒక 20 మంది ఇంట్లో అమ్మవారు ఉంటారు. మరి వీళ్ళందరూ వెళ్ళరు, అందరూ వెళ్ళరు. వాళ్ళే ఆడ ఆట కోసుకుంటారో లేకపోతే ఇంకేదో చేసుకుంటారో, బావలో బామ్మర్దులు వచ్చేసి ఆ లోపల పండుగ చేసుకుంటారు. నేను మంచిగా చేయడం, నీకు దోస్తానం ఉంటే నేను పిలుస్తారు. అంటే లిమిట్ ఉంది కదా అక్కడ. గ్రామ దేవతలకి ముందు బొడ్రాయి పుట్టింది మిత్ర. బొడ్డురాయి ఎవరు అంటే ఒక ఊరికి ఒక బొడ్డు. బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల కలయిక అంటారు బొడ్డురాయి. 12 మూలలు ఉంటది, 4 లేదా 8 అలాంటిది పెట్టి అందులో దేవతలు అంటే మన స్త్రీ శక్తి స్వరూపాలు, గ్రామ దేవతలు అందరూ కొలువై ఉన్న మూలస్థానం. అది మూలస్థానం అంటారు. అక్కడ నుంచే మనం ఊరి మీద అందరూ పూజ చేస్తారు. బొడ్రాయి లేకుండా ఊరు లేదు. నేను ఓపెన్ ఇప్పుడు మన హైదరాబాద్ ఉన్నాం కదా, ఈడ కూడా బొడ్రాయి కరెక్ట్. ఇక్కడ నుంచి 3 అడుగులు ఈ స్వామిని అడుగు ఉన్నది బొడ్రాయి, ఈడ బొడ్రాయి ఉంది. ఇప్పుడు పోతుంటే చూడు బొడ్రాయిలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న ఈ ఏరియా డెవలప్ అయింది, కానీ 30-20 సంవత్సరాల క్రితం అంతా గ్రామమే కదా. బంజారా హిల్స్ కూడా ఉంది మిత్రమా, నేను ఓపెన్ గా చాలా చూసిన. బంజారా హిల్స్ కూడా ఉంది బొడ్రాయి. ఇంత ఉంటుంది. దాన్ని పూజించేటోళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ ఎవరో ఒకడు ఆ వంశం కూడా వచ్చి పూజించిపోతాడు. ఈ తత్వాలు ఉన్నాయి కదా ఇంత వివరంగా. ఎందుకు నువ్వు దేవతలను అవహేళన చేస్తున్నావు? శివసత్తులందరూ పలకాలి, వాళ్ళందరూ కూడా రెస్పాన్స్ ఇచ్చారు. చాలా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు అడ్డుకోకపోతే మీ యూనిటీలలో మీరు వచ్చి ప్రశ్న వేయాలి. అనుభవం చాలా అవసరం మిత్రమా. ఈడ 3 అంతస్తుల బోనం ఎత్తుతే ఈ మెడలు ఏమైతే తెలుసా, మనిషి కూలబడిపోతాడు. నీకు శరీర సౌష్ఠవం చాలా అవసరం. మణిదీపేశ్వరి మాత అసలు బోనాల కార్యక్రమమే లేదు ఇక్కడ. అసలు ఆవిడ లెక్క పద్ధతులే వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఇప్పుడు ఈవిడదే చూసుకుందాం మనము. ఈవిడ కనీసము ఈమె ప్లానింగ్ చూడండి. సరే ఎక్కడన్నా దేవతలు, సరే దేవత నీకు వచ్చి చెప్పింది నిలబెట్టుమన్నది ఓకే. దేవతలు ఎక్కడన్నా నేను ఒక బిజినెస్ చేస్తుంటే వేరే వాళ్ళకి కాల్ చేసి అమ్మ నాకు చెప్పింది నువ్వు వెళ్ళేసి కట్టారని అంటారు. అలా ఉండదు, అదే వచ్చింది పెద్ద సమస్య. దేవతలకి ఫోన్లు ఎలా తెలుస్తాయి? ఆకాశవాణి ఉండే ఒకప్పుడు. అమ్మ పబ్లిసిటీ చేయమన్నది యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో. తప్పదు, అమ్మ చెప్పింది. అలా చెప్పదు. పెద్ద పెద్ద పురోహితులు, పాండితులు, పెద్ద పెద్ద గుడులు వేసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళే ప్రచారానికి రారు స్వామి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది మీ గురుజులు కూడా పోయి ఆమె పక్కన కూర్చొని, ఇప్పుడు మా గురుజులు కదా అసలు, ఆయన గురుజులే కదా, ల్యాంగిల్ అసలు ఎవరైనా అసలు మేము ఆయన ఎవరో మామూలు వ్యక్తి కానీ లాగిలించండి, మాతో పోల్చకండి. నేను సాధు సంత్ పరివారికి తెలంగాణ అధ్యక్షుని. నేను సాధు సంత్ పరివారు ఎంతమంది తెలుసా స్వామి? సుమారు 12,000 మంది. తెలంగాణ మొత్తానికి నేను హెడ్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడికి పోయిండు అని అంటే ఖచ్చితంగా మనం నోటీసులు ఉన్నాడో లేకపోతే మనకు తెలిసినోడో పోవాలి. ఇంకో విషయం, శివరుద్ర సాధుకు తెలిసిన ఏ గురువు మాత్రం అట్లా పోడు, ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే సాధువులు
పురోహితులు పండితులు కొంతమంది ఉన్నారుగా, ఈ పీఠాధిపతులు మఠాధిపతులు, మాది కొన్ని ఉంటాయి గ్రూప్స్ కదా, ఒక అనుమతి కూడా శివరుద్ర సాధువుతో మాట్లాడకుండా డిసిజన్ తీసుకోవద్దన్న టాక్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఏది మాట్లాడినా లోకం కోసం మాట్లాడతాం, ధర్మం కోసం మాట్లాడతాం. కాబట్టి ఒక అవగాహన ఇస్తారు మనకి, స్వామి మరి మాట్లాడదామా, ఒక సభ పెడదాం అనుకుంటున్నాం, మీరు ఇట్లా పోతారంటారా, మరి వస్తారంటారా, ఈ అవగాహన ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ గురువులు పోయినట్టే మా గురువులు అసలు పోవడం కాదు కదా. మరి ఆ గురువు ఏ గురువు? మళ్ళా ఆయనే బాబా, ఆయన వచ్చేసేసి బురుడి బాబా. ఇప్పుడు మీరు చేయాల్సిందే ఇదే వేశారు. అలాంటి వాళ్ళు కూర్చొని తానా అంటే తందానా అంటే మీరు అన్నట్టుగా నిజంగా రుద్రాక్షలు బిడలేసుకున్న వాళ్ళకి అవమానం ఏది కదా. జగన్మాత. అందుకే నేను మొన్న కాల్ లో కూడా ప్రతి దాంట్లో రియాక్ట్ అయ్యే శివరుద్ర స్వామి ఈ మధ్య ఎందుకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చి ఇట్లా కాంప్రమైజ్ అయ్యారు? అంత శివభక్తులను చేసే మునగాళ్ళు ఉన్నారా? వాళ్ళ ఏంటంటే గతంలో శివసత్తులు ఏమన్నారంటే, ఎల్లమ్మ తల్లి వీడియోస్ బిగ్ టీవీలో వచ్చిన తర్వాత కొన్ని షార్ట్స్ వస్తాయిగా, ఆ షార్ట్స్ లో కొన్ని కటింగ్ వచ్చేసింది, దాన్ని పట్టుకోవడం, వాళ్ళు కూడా మిస్కమ్యూనికేషన్ అయిందని నా తర్వాత నాతో చెప్పారు. హ్యాపీ, అదనే తెలిసింది. వాళ్ళు వచ్చి అడుగుతారు చేస్తారంటే ఏం చేస్తారు? శివసత్తులు త్రిశూలాలు పట్టుకుని వచ్చి నన్ను పొడుస్తారా? ఏం అడుగుతారంటే మమ్మల్ని ఎందుకు తక్కువ చేశారని అడుగుతారు. నేనంట సౌందర్యం మరి కూర్చొని ఛానల్లో మరి నాకు దేవత వస్తుందంటే మరి నేను ఎట్లా మాట్లాడాలి? తర్వాత ఒప్పుకున్నారుగా, మరి ఈరోజు ఆ సౌందర్యమ్మ బాగుపడ్డదా లేదా? సరే, దేవత విషయం వదిలిపెట్టేసి అయితే పర్సనల్ లైఫ్ అయితే గేమ్ చేస్తుంది కదా. మరి నేను ఇక తప్పేడ చేసిన, ఈ తప్పు నేను అప్పుడే కనిపెట్టేసి చెప్తే కొంతమంది ఉన్నారులే, వాళ్ళ ఇలా పలికారు తర్వాత వచ్చారు చేశారు, దానికి హ్యాపీ. ఈరోజు వాళ్ళే ఏమన్నారు? స్వామిని మాట్లాడి ఏర్పాటు చేసి మనం కూడా హెచ్చరిక ఇద్దాం అని అన్నారు. ఇది గౌరవమైన మాట కదా. ఈ గౌరవమైన ఆ రోజు రావాలంటే జరుగుతుంది. మణిదీపేశ్వరమ్మ మాట్లాడంటే గ్రూప్ లో షేరింగ్లు, నిజామాబాద్ లోకల్ వ్యక్తులతో మాట్లాడించారు, బల్కంపేట బలగాలు మాట్లాడారు, తర్వాత మహేశ్వరం బలగాలు మాట్లాడారు. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఓకే గురుగారు, మీరు అక్కడికి వెళ్ళనే లేదు, ఆమె ఫేక్ అని ఏ విధంగా డిక్లరేషన్ చేయాలి అంటే మంచి ప్రశ్న నువ్వు అడిగింది, చాలా గొప్ప ప్రశ్న మిత్రమా. ఒక ఇతిహాసం పురాణం మీరు నేను రాసింది కాదు. 16వ శతాబ్దంలో కాలజ్ఞానాన్ని రాశాడు బ్రహ్మం గారు. ఆయన రాసింది 16వ శతాబ్దంలో 400 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది. ఇదే ఋషులకు ఉన్న మహా జ్ఞాన సంపద. ఊరికి కేశాలు కట్టమ్మా, ఇది విగ్గు కాదు, సీన్ గన్ లాగా విగ్ అనుకుంటున్నారు. ఇప్పుడు అమ్మ గురించి చెప్పగానే మణిదీపేశ్వరి మాత అనగానే పేరులోనే మణి ద్వీప స్వరూపం. మణి అంటే మణిమాణిక్యాలు, ద్వీపం అంటే ఐలాండ్, అంటే అమ్మ కూర్చున్న స్థలం. స్వరూపం అని అంటే ఆవిడ ఏమి ఆశీర్వాద బలం ప్రజలకిస్తూ ఉంది. షీఈ్ హానరింగ్ ఎట్ దట్ ప్లేస్. అంటే ఆవిడ అక్కడ కూర్చొని మణిమాణిక్యాలు, హారతులు, ఇవన్నీ పూజలు. మళ్ళీ ఇంకో విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరం, ఎవరైతే గర్భం రాదు అని బాధపడతారో, ఎవరైతే ఇల్లు కావాలని బాధపడతారో, ఎవరైతే డబ్బు పరంగా నష్టపోతారో, ఆవిడ పూజలు అందుకుంటుంది ఈవిడ మణిదీపేశ్వరి. ఎందుకంటే ఆవిడ కూర్చోవడమే మణిమాణిక్యాల మీద కూర్చున్నది కాబట్టి ఆవిడ పూజ ఏ పురోహితుడితో చేస్తాడో ఆ ఇంట్లో సిరులు పలుకుతాయి. ఎందుకంటే ఆ అమ్మ ఆశీర్వాద బలం ఇవ్వడానికి అలా కూర్చుంది. ఎందుకంటే నేను కూర్చున్న స్థలమే మణిమాణిక్యాల మీద కూర్చున్నా. మరి ఇప్పుడు ఇక్కడ ఆవిడ దగ్గరకు వస్తున్నారు, మణిదీశ్వరి మాత ఉంటే వస్తారు. అక్కడ మణిదీపేశ్వరి మాత ఉంటే వాళ్ళు విజయం చూస్తారు. అలా ఉండదు విగ్రహంలో. ఆవిడ విగ్రహమే లేదు మిత్ర ప్రపంచం మొత్తంలో. మరి ఇట్లా గీసి అట్లా కాదు, అట్లా రజనీకాంత్ కూడా గీసుకోవచ్చు ఆవిడ. నేను చెప్తుంది అర్థం కాలే మీకు? ఆవిడ గీసుకోవచ్చు. అమ్మవారి రూపమే లేదని మీరు అంటా ఉన్నారు. అమ్మవారి రూపం కూర్చొని ఇట్లా కూర్చొని మొత్తం ఇట్లా చూస్తుంది, ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా బొమ్మ ఇట్లా చూపిస్తుంది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుకుంటా చూపిస్తుంది. మరి అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు వచ్చే విషయం అంతా ఏంటంటే ఆవిడ చేసిన పొరపాటే అది. అంటే మనందరం చూడట్లేదా ఆవిడ చేసింది? ఆవిడ ఏమనుకుందంటే లెక్చరర్ కాబట్టి, నేను తెలివిలో ఉన్నాను కాబట్టి ఏదైనా చేయొచ్చు అనుకుంది. ఈవిడ లెక్చరర్ కాక ముందుకే మన దగ్గర సప్త ఋషులు ఉన్నారు. సప్త ఋషులు ఇచ్చిన పురాణాలు ఉన్నాయి. దేవుళ్ళని పరిచయం చేసింది ఎవరు తెలుసా భూప్రపంచానికి? సప్త ఋషులు. సప్త ఋషులు వచ్చేసి 7 ఉన్నారు. అందులో చాలా మంది ఉన్నారు మిత్రమా. అందులో జమదాగ్ని ఉన్నాడు. జమదాగ్ని ఎవరు తెలుసా? రేణుకామాత యొక్క స్వయాన పెనిమిటి. అంటే దేవతల యొక్క పెనిమిటిలు కూడా సప్త ఋషులై ఉండడం చేత ఇవన్నీ పురాణాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి చెప్పి రాయబడి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి స్వామి? ఓపెన్గా చెప్పాలి. పురాణాలు ఏడున్నాయి చెప్పండి. ఇప్పుడు నాకు మీడియాలో ఇప్పుడు పురాణాలు ఏడ రాసి ఉన్నాయి. రాసి ఉన్నాయి అంటారు స్వామి. ఏడున్నాయి పురాణాలు? అసలు లైబ్రరీలో ఉన్నాయా? లేవు. గుడిలలో ఉన్నాయా? లేవు. పురాణాలన్నీ వచ్చేసి వేద పండితుల యొక్క ఈ జ్ఞాన సంపదలో దాగున్నాయి, సాధు సత్పురుషుల యొక్క మనోజ్ఞానంలో దాగున్నాయి. వాళ్ళు చదువుతారు పుస్తకాలు, చదివి మూసేసి ప్రజలకు అందిస్తూ ఉంటే వాళ్ళు ప్రజలు మంచి చెడు తీసుకుంటారు. ఈ పురాణాలు చదివేది కేవలము ఒక గుడిలో ఉన్న వాళ్ళు, వేద సాక్షి పండితులు, పురోహితులు, వీళ్ళే చదువుతారు. ప్రజలకు పురాణాలు అందవు. ఒకప్పుడు ప్రజలకు పురాణాలు అందేటి. ఆ పురాణాల వల్ల అందరికీ నాలెడ్జ్ వచ్చేది. ఇప్పుడు లేదు కదా. మీరు అన్నట్టుగా ఆ అమ్మకి చెప్పింది చేసిందంటే మణిదీప స్వరూపిణి యొక్క విగ్రహము
ఆవిడ ఏ విధంగా ఉంటుందో చూయించమంటున్నా, నేను ఆ విగ్రహంలో దేవత ఉందని ఒప్పుకుంటాను. శాస్త్రమే ఘోషిస్తుంది. అంటే ఇప్పుడు ఆమె ఇంట్లో పెట్టుకున్న దేవత కూడా మణిదీపేశ్వరమ్మ కాదు, దేవత విగ్రహంలోనే లేదు, దేవతనే లేదు భూమండలముల, మణిదీపేశ్వరమ్మ లేనే లేదు. అంటే ఈమె ఒక డ్రీమ్ లో ఉండి వేయించుకుంది అనుకోవచ్చా? ఫోటో ఊహలో ఉంది. నేను ఏమన్నా నీ డ్రీమ్ లను రజనీకాంత్ కూడా వేసుకోమంటున్నా, అంటే రజనీకాంత్ ఒప్పుకోవాలి కదా, ఇది నేను రజనీకాంత్ అని అంటున్నా మిత్రమా. అలాంటిది దేవీ దేవతల స్వరూపాలు ఒప్పుకుంటారా? వచ్చి ఎలా వచ్చి కూర్చుంటారు వాళ్ళు? ఏమనొచ్చు ఇప్పుడు జ్యోతి గారిని ఏమనొచ్చు? అబద్ధం అని చెప్పవచ్చును, అవాస్తవం అని చెప్పవచ్చు. నిన్నేదో అన్నారు మీరు, ఈపు విమానం మోతనా? ఈపు విమానం మోత మోగిపోద్ది అంతే, ఆల్రెడీ మొదలైంది కదా. వారం నుంచి మీరు మోగిస్తూనే ఉన్నారు, దానికి మేము ఇస్తూనే ఉన్నాము రిధము, మధ్యలో మధ్య వేరే కాల్స్ వస్తూనే ఉన్నాయి. అంటే అవమానం శరీరాలకు కలియుగంలో జరిగితే కనబడవు మిత్ర, ఈ మనస్సాక్షికి జరిగితే ఆవిడ మారుతుంది. అది కదిలించండి ఇంకా అంటున్నాను నేను. ఎందుకంటే ఎన్ని ఇంటర్వ్యూలు వచ్చినా ఇంకా ఫోన్లో ఆల్రెడీ గురువు గారు మీకు అర్థమైందా? నిన్న నాకు కాల్ వచ్చింది, కాల్ వచ్చి అంటే నేనేదో డబ్బుల కోసం చేస్తున్నా ఇవని చెప్పండి, 5 కోట్లు ఇవ్వరండి ఈయనకంటే మెసేజ్లు పెడుతున్నారంట. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది, మీడియా వాళ్ళు అంటే అంత చులకన అయిపోయిందా వీళ్ళకి? ఎవరో ఒకరు చేసిన తప్పుకు అందరి మీద రుద్దొద్దు కదా. తప్పు పడుతున్నారా? తప్పు అది. ఇప్పుడు దొంగ ఎలా కావాలంటే బాగా గుర్తుపెట్టుకో మిత్ర, అంటే ప్రేరేపించాము, కొన్ని కోట్లు ఎత్తుకపోయి దొంగ కావాలి. అవును, వైభవం చేసాడు కదా, గట్ల చేసి దొంగ కావాలి. ఈ చిన్న చింతకాయలు లేకపోతే ఉన్నాయి అవి మామిడికాయలు నిమ్మకాయలు తీసుకొని దొంగ అయితే బాగుంటుందా? పెద్ద దొంగతనానికి దొంగే, చిన్న దొంగతనానికి దొంగే. మరి మనిషి ఇప్పుడు ఈవిడ చేసే ప్లాన్ చూడండి, నీతను కమిట్ కావాలని చెప్పి 2-3 హింట్లు నాకు ఫోన్ చేసి 2-3 ఏమన్నారు మీరు చెప్పండి, మీరు చెప్పితే ఫైనల్ అయిపోతుంది. నిన్న నైట్ రాజమండ్రి నుంచి ఫోన్, అంత చక్కటి వివరణ మీరు ఇస్తున్నారు గురువు గారు, ఇంకా మారతలేరు, ఏం చేయాలి అని. ఒక అమ్మ దుర్గామాత గుడిలో, దుర్గామాత గుడి ఆమెకు 30 ఏళ్ళ నుంచి ఉన్న ఆవిడ చెప్పిన మాట, మాకు కనబడతలేరే మా గుడిలో దుర్గామాత. అంటే చూసారా ఎంత వ్యత్యాసం మనుషులు గమనిస్తున్నారు. ఆవిడ అనుకుంటుంది నన్ను ఎవరు చూడట్లేరు అని. వచ్చిన 300 మంది స్వామి చూస్తారు. కాదు గురుగారు, ఇప్పుడు అక్కడ ఒక దేవగిరాన్ని పెట్టుకున్నావు నువ్వేదో ప్లాన్ అయితే. యాక్చువల్గా ఈమె ఫస్ట్ నుంచి కూడా ఈమెకు ఒక దుర్గామాత, అప్పుడు దుర్గామాత వస్తుండే అని మనకు తెలిసింది. మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అమ్మది వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ దొరకలే, మనం ఎంక్వైరీ చేస్తే వీళ్ళు 3 సిస్టర్స్ అనే విషయాలు తెలిసింది. మమ్మీ డాడీని దేవత మణిదీపేశ్వరమ్మ తల్లిదండ్రులను చూడొద్దు అండ్ అత్తమామని చూడొద్దు అని చెప్పిందంట. జరుగుతుంది అట్లా ఉంటుందా? ఇప్పుడు దేవత అంటేనే నువ్వు అధర్మం చేసినా, ధర్మం చేసినా, ఇలాంటి చిన్న చిన్న పెద్ద పనులు లేకపోతే ఇంకేదో చేసుకుని కడుపులో దాచుకోవడం. అవును, అలాంటిది అత్తమామని అమ్మానాన్నని విడగొడుతుందా? అర్థం చేసుకోండి. అంటే ఈవిడ స్వార్థపరురాలని అర్థం, అంటే ఈవిడకి ఇండివిజువల్గా ఉండాలని అర్థం. దాన్ని తీసుకొచ్చి దేవత పేరు చెప్పడం ఎంతటా వాస్తవం? ఎవరైనా ఒప్పుకుంటారా స్వామి? ఇప్పుడు ఒక దేవుడిని పెట్టుకుంటే దేవుడి స్వరూపమే నలుగురు కలిసి ఉండాలి, నాలుగు విధాలుగా సమాజం బాగుపడబోవాలని చెప్పినప్పుడు ఒక స్త్రీ శరీరం మీద ఉన్న గ్రామదేవత వచ్చేసి అందరూ బాగుండాలని చెప్పడం ఒక వ్యత్యాసం అయితే, మణిదీపేశ్వరి మాత వచ్చేసేసి నువ్వు సపరేట్గా వచ్చి కూర్చోనడం ఎంతటి అవాస్తవం? మీరు అన్నట్టుగానే వ్యాపారానికి సంబంధించిన విషయం అయితే వ్యాపారం అని చెప్పుకోవడం శుభసూచకం. దేవతను ఆవాహన చేస్తే ఇది నేను ఒక చిన్న మైక్రో లెవెల్ మాత్రమే మాట్లాడాను. కాదు కుదరదు అని అంటే సీనిగానికి ఎంత మంచిగా వేడి పెట్టినా మామూలుగా పెట్టలేదు. ఆఖరికి వాడు నేను చికెనే తినను అనేసినాడు. వాడు ఆడదాకా సిచ్యువేషన్ రాకూడదు. కాబట్టి ఎగ్జాంపుల్స్ చాలా ముఖ్యమైనవి, లోకశ్రేయస్సు చాలా ముఖ్యమైనది. అమ్మని అవహేళన చేస్తే దట్ ఆఫ్ టు మన సంస్కృతి గొప్పది. అందులో అమ్మలు ఉన్నారంటే నమ్మాలి, దేవతలు కొందరు వ్యక్తుల రూపంలో వచ్చి మాట్లాడుతున్నారంటే నమ్మాలి. కానీ అసలు దేవతనే అబద్ధం చేసేసింది స్వామి, అమ్మ క్షమిస్తుందా? ఒకవేళ దేవత కనబడితే ఎంతటి బాధను వ్యక్తపరుస్తుంది ఒకసారి ఆలోచించు. మన దురదృష్టమో అదృష్టమో కానీ దేవతలు మనకు కనబడే భాగ్యం లేదు. కానీ ఒకవేళ దేవత కనబడితే రోజు మాట్లాడుతుంది అని చెప్తున్నారు గురువు. ఏం మాట్లాడితే ఈరోజు ఎప్పటికో అమ్మ ఎప్పుడో వేసుకుపోయారు. ఇప్పుడు మాట్లాడే తత్వమే లేదు మిత్ర. ఆడ మైకి పట్టుకొని మాట్లాడుతుంది దేవత, అంటే ఆవిడ ఏం తింటుందో కనుక్కోవాలి, గట్టిగా వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తుంది. ఆవిడ ఎనర్జీ డ్రింక్స్ ఏమైనా ఉన్నాయో కనుక్కోండి. కాదు గురువు గారు, ఇక్కడ చూడండి. లోక కళ్యాణం, దృష్ట సంహారం, వాటి కోసం అమ్మవారి ఖర్చు కొడుతున్నారు. దాని గురించి అమ్మవారు మహిమలు చూపెడుతున్నారు, భక్తులను రప్పించుకుంటున్నారు, భక్తులతోనే సేవ చేయించుకుంటున్నారు. ఇది కట్టేంత వరకు మా బాధ్యత. ఇది కట్టిన తర్వాత 100ల మంది భక్తులు రావడం అమ్మ మహిమ. మీరెవరు మాకు తెలియదు, మేము మిమ్మల్ని ఎవరిని పిలవలేదు. అందరినీ అమ్మ పిలుచుకుంది, మీరు అమ్మ పిలుచుకోవడం చాలా మంచి ఆలోచన ఇది. అయితే మేము చేస్తున్న పొరపాటు కూడా ఏంటంటే స్వామి, ఓవర్ ఎక్స్ప్రెషన్స్. అయితే ఇక అతి వినయం దూరదలక్షణం అన్నట్టు శాస్త్రమే ఘోషిస్తుంది. కాబట్టి ఆవిడ ఈ ఆలోచనతో తగ్గాలి.
మీరు అన్నట్టుగా మణిదీపేశ్వరి మాత గురించి వివరణ చెప్పాం, అమ్మ గురించి చెప్పుకుంటూ పోతుంటే ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి అమ్మ ఎవరికి, దేవతలకు సైతం అనుమతి లేని లోకం అది. దేవాది దేవతలకు పర్పస్ఫుల్గా అమ్మని కలిసే లోకం అది. విష్ణు మహానీయుడైన తర్వాత మిగతా బ్రహ్మ పరమేశ్వరుడైన ఒక లోకంకి అర్హత ఇచ్చిన తర్వాత అక్కడికి ఎవరు పోవాలో వాళ్ళే వెళ్తారు. 7 ద్వారాలు స్వామి, 7 ద్వారాలు దాటిపోవాలనంటే అమ్మ ఎంతో రిస్ట్రిక్షన్స్లో ఉన్నదని అర్థం. అంత సులభంగా శరీరం మీదకి వస్తుందా? మళ్ళీ 4 వైపులా నేను చెప్పిన ఆ సుధా నది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ నది ఎలాంటిది అంటారంటే మిత్రమా, అందులో ఒక చుక్క భూమి మీద పడ్డ అమృతం పడ్డట్టే. అలాంటి పవిత్రమైన స్థలంలో కూర్చొని ఉండి ఆవిడ 4 అమృతపు బండాగారాల చుట్టూ ఉంటుంది. 1, 2, 3. ఒక అమృత బండాగారమే దేవతలని దేవుళ్ళని చేసింది సాగర మదనం జరిగినప్పుడు. అలాంటి 4 ఉంటాయంట అక్కడ. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఇది రాయబడిన పుస్తకము దేవీ పురాణం మిత్రమా, 3వ అధ్యాయనము. అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు జనాలు ఎందుకు నమ్ముతున్నారు అనుకోవచ్చు గురుగారు? అంటే గొర్రెలు అనుకోవచ్చా ఓపెన్ చెప్పాలంటే? అంటే అలా అని కాదు, అమాయకులు అనుకోవచ్చును. గొర్రెలు బర్రెలు ఇట్లా అట్లా అని వాళ్ళ మనోభావాలు నేను దెబ్బను ఎప్పుడు తీయలేను. కాబట్టి నేనేమంటున్నా గురు, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఏంటంటే ఉరుకుతున్నారు. మొన్న ఆశ 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 వాళ్ళకున్న ఆశను వీళ్ళు అవకాశంగా తీసుకోవడం కూడా తప్పు కాదు కదా మరి. ఇప్పుడు విషయం అది. ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంటే స్వామి, మల్టిపుల్గా డిస్కషన్ అయిపోయేసరికి ఏది ఫెయిర్ కనిపెట్టలేకపోతారు. ఫెయిర్గా మాట్లాడేటోడేమో పిచ్చోళ్ళగా కనబడతాడు. ఇప్పుడు మిరాకిల్ ఎట్లా కావాలంటే ఏందే అని అంటే అమ్మో వచ్చింది అమ్మ అనుకుంటారు వీళ్ళు. అలా కాదు తల్లి. ఇంకోటి ఇప్పుడు నేను వచ్చిన అక్కడ నుంచి నాకు గాశరం బాగాలేక అడిగి పోయినా పోకపోయినా నాకు ఏదైనా కావచ్చు కాకపోవచ్చు, ఏదైనా అయితే ఏం చేస్తారు సార్, ఒక మోటివేషన్ ఉండిపోతుంది. ఎట్లా అంటే ఒక ఆమె అదేమైంది చందా రాసి చందా ఇవ్వకపోతే నీకు ఏం జరిగిందని అంటుంది. మన దగ్గర ఎన్ని ఉన్నాయి చందా బుక్లు? మేము గుడి కోసం చందా బుక్లు ఇంతవరకు ఒకటి రాయలేదు స్వామి. మీకు విషయం తెలుసా, చందా బుక్లు కాలేజ్ లో స్టూడెంట్స్ కి ఎవిడెన్స్ ఏడునే అన్నాడు. ఇవాళ రికార్డింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా 2-3 నెగిటివ్ గా చాలా అదే ఫీల్ అయిపోతుంది. అంటే ఏమంటారు, ఒక ఎమోషనల్ గా డిస్కషన్ అయిపోయింది, మాకు బాగా అనిపిస్తలేదు, అవమానకరంగా అనిపిస్తుంది అని అంటున్నారు. ఏ విషయంలో? ఇప్పుడు ఈమె బిహేవియర్ ఇన్ ద కాలేజ్, అంటే కాలేజ్ చేసేది టాకటివ్ గా లేదు. ఇంకో విషయం గమనించండి, ఈవిడ ఆ వెంచర్ కాబట్టి సెటిల్ అయింది మిత్ర. ఇండ్ల మధ్య రమ్మను, మీరన్న వీపు మంచిగా విమానం మొత్తం అవుతుంది. వచ్చిందే వ్యవహారం అది. ఎందుకంటే 4 ఒప్పుకుంటారా? అవును. ఇప్పుడు ఆడ ఉన్నావు కాబట్టి అవసరం ఉన్నోడే వస్తున్నాడికి. ఒక 4 కుటుంబాల మధ్యలో వాళ్ళు వీళ్ళు ఉంటేనే ఎంతటి డిస్టర్బెన్సో లేకపోతే ఇవి చేసేటిది ఏందో ఎవరో కూడా కనిపెట్టే వాళ్ళు ఉంటారు కదా. మీకు ఓవరాల్ గా మేము చూపించిన వీడియోలలో ఆమెకు మెచ్యూరిటీ ఉంది అనిపించిందా? ఏమంటారు, 1 word లో చెప్పాలి ఇది? ఆవిడకి మెచ్యూరిటీ లేదు. ఆవిడ కంప్లీట్ గా ఇమ్మెచ్యూర్ టాక్ లో దైవ జ్ఞానం అసలే లేదు, దైవ బలం అసలే లేదు, దైవంలో మానవ శ్రేయస్సు కోరే తత్వం అసలే లేదు. స్వలాభం ఎప్పుడు విజయాన్ని సాధించలేదు మిత్రమా, ఎవరికైనా సరే. నేను ఇంకో మాట కూడా చెప్తా, ఆవిడ వ్యక్తిగత జీవితం మనకు సంబంధం లేదు. నాకు సంబంధించిన వరకు, నీకు సంబంధించిన వరకు ఒక దేవత మణిదీపేశ్వర స్వరూపం ఈవిడ ఏ విధంగా చూపిస్తుంది అనేది మనకు ముఖ్యం. దానివల్ల పీరియడ్స్లో వచ్చిన వాళ్ళు అన్న విషయంలో దెబ్బ పడుతుంది. మీరు గమనించి చూడండి మిత్ర, రావాలి అంటే ఒక పీరియడ్ అనేది, ఋతుచక్రం అనేది ఏంటంటే స్త్రీలకే అని కాదు, యావత్తు ప్రపంచం మొత్తం మార్చగల ఒకే ఒక్క చెడు రక్తం ఋతుచక్రం. ప్రపంచం మొత్తం నెగిటివ్ చేయగలదు. అది ఎలా కూడా చేయగలుగుతాం. గమనించాల్సిన విషయం ఏంటంటే వెరీ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ మన శరీరంలో ఉంటాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏదైతే ఉంటాయో ఒక జీవకణం అభివృద్ధి చెంది అది వచ్చి మరణించగానే అది కొన్ని మైక్రో టన్స్ల బ్యాక్టీరియాని ఒక్కసారి వదులుతుంది. ఒక్కసారి స్ప్రెడ్ చేస్తుంది. స్ప్రెడ్ చేయడం చేతనే స్త్రీలు కూడా కొన్ని నియమాల ద్వారా రారు. అది ఎంతటి శక్తి ఉంటే ఒక స్త్రీ 3 రోజులు రూమ్లో ఉంటుంది. నువ్వు గమనించు మిత్రమా. అవును. ఎంత శక్తి ఉంటే చుట్టుపక్కల దీపం కూడా ఆర్పేయగలదు. స్త్రీ ఋతుచక్రం దీపాన్ని కూడా ఆర్పేయగలదు. ఎందుకంటే దీపంలో ఏముంటుంది మీరు గమనించాలి, ఒక దీపం పెడితే ఇటు చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియాని అది రెడ్యూస్ చేస్తూ ఉంటుంది, అంటే ఆకర్షణ శక్తితో గుంజుకుంటుంది. అలాంటి దీపాన్ని ఆర్పేయగలుగుతుంది. ఇది రాయబడి ఉన్న వివరణ శివపురాణం. ఎందుకంత పవర్, అది ఎందుకు పవర్ అని అంటే జీవకణం చావుడే కొన్ని మల్టిపుల్ ఆర్గాన్స్ అది స్ప్రెడ్ అవ్వడం చేత తీవ్రమైన బ్యాక్టీరియా ఇల్లు అశుద్ధి చేసేస్తుంది మిత్ర. అలాంటిది దేవత దగ్గర అరటి పండ్లు పెడతావు, ధూపం, దీపం, పసుపు, కుంకుమ,
మంచి మంచి వస్తువులు, పండ్లు, పలహారాలు, వస్త్రాలు ఇన్ని పెట్టిన నీవు ఎంత అవమానం చేస్తున్నావు దేవతని. ఒక్కసారి ఒక స్త్రీ అయితే నువ్వు ఆలోచిస్తావు అన్నమాట. తప్ప కాదా? దానికి ఎంత వ్యతిరేకత అది. తప్పు అంటే తప్పు, అది ముమ్మాటి కాదు, లేదు మన దగ్గర. మరి ఇంకో విషయం గతంలో నేనేం చెప్పినా, స్త్రీ ఋతుచక్రంలో గుడికి పోవచ్చా లేకపోతే ఇంకేదైనా పనులు చేయవచ్చు అంటే నేను ముమ్మాటికి చేయవచ్చు అని చెప్పిన. కానీ ఇంతవరకు నా స్త్రీలు మన దగ్గర ఉన్న ఆడవాళ్ళు ఎవరు చేయలే. అలాగా చేసినా తప్పే లేదు అన్న విషయం నేను వాదించిన ఎప్పట్లో 1.5 year క్రితం వీడియోలలో. ఏమన్నంటే ఋతుచక్రంలో స్త్రీ ఉన్నట్టు చెప్పే వరకు తెలియదు ఇప్పుడున్న అడ్వాన్స్ సొసైటీలో. అలాంటిది ఆమె గుడికి వచ్చిపోతే నువ్వు చూస్తావా స్వామి? ఎవరు దరిద్రాన్ని పెట్టారో చూస్తారా? చూడలేము. కానీ ఆడపిల్ల ఎప్పుడు తప్పు చేయలే. మేము రాలేము స్వామి, మీరు వెళ్ళండి అంటారు. గుడికి వస్తారు కదా, అమ్మ నాన్న ప్రాబ్లం ఉందంటే అమ్మ నాన్న వస్తారు, మిగతా వాళ్ళు కార్లో కూర్చుంటారు. ఏంటంటే రాలేదంట స్వామి అంటే. అంతటి గుణగణాలను ఎందుకు అపవిత్రం చేస్తావు నువ్వు? నీకు ఏం రైట్స్ ఉన్నాయి? ఆ క్వశ్చన్ అయితే వదిలిపెట్టాలి నేను. ఎందుకంటే దాని విషయంలో చాలా తీవ్రంగా ఉన్నా. అంత అసలు అవగాహన లేకుండా నువ్వు ఎలా పెరిగావు, ఎలా లెక్చరర్ అయ్యావు నువ్వు? సింపుల్ టాక్ని రావచ్చు పోవచ్చు అంటే ఎక్కడ ఉంది స్వామి రాశి? అసలు ఎందుకు అది అపవిత్రం? ఫస్ట్ పాయింట్ ఇంట్లో పెట్టుకోవడమే తప్పు. మళ్ళీ నువ్వు ఈ మాటలు మీదికి ఇంకొక మాటలు, మళ్ళీ డైరెక్ట్ దుష్ట సంహారాన్ని మైక్ పట్టుకోవడం, ఆడ నువ్వు తైతక్కలు ఏ విధంగా ఆడుతున్నారు మిత్రమా? ఆ దయ్యాలు అన్నట్టు ఇప్పుడు అది నాకు ఆడడానికి రాదు. లేదు ఇట్లనే అంటుంది గురుగారు, ఇట్లనే అట్లా ఆడరు దేవతలు, అసలు ఆడరు. ఒక్కసారి ఇట్లా లేపుతుంది ఆమె డాన్స్ చూసి నేనే భయపడ్డా. ఇప్పుడు శివసత్తులు బోనాలు ఎత్తుతారు స్వామి ఇక్కడ. ఇంకోటి చక్కగా వాళ్ళని చూస్తే నువ్వు గమనించు, అవును అసలు ఎంత ఆకర్షణ ఉంటది. అది ఒక వింత చూడండి గురుగారు మీరు ఒకసారి. ఈ అమ్మాయితో ఏం చెప్పించింది చూడండి, జనాలను ఎంత పిచ్చోళ్ళు చేస్తారు చూడండి. జ్యోతి మేడం మా మమ్మీకి ఫ్రెండ్. అది అక్కడ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనం ప్రసాదం తీసుకెళ్ళినాం. జ్యోతి మేడం తినిపిస్తూ ఉంటే నాకు అమ్మది రైట్ చెవుకమ్మ ఊగినట్టు అనిపించింది. చెవులు వీగటోడు లేక చెవులు బట్టి పీగడు వీక్తే అప్పుడు ఇక్కడ ఈవిడ ఏం చెప్తా ఉంది, ఇట్లా పెడితే ఇట్లా జ్యోతి మేడము మా మదర్ ఫ్రెండ్. స్క్రూ డ్రైవర్ కదా స్వామి, ఇట్లా చెవులు బట్టి ఇట్లా ఇట్లా పిండితే దాన్ని ఏమంటారు కదా, చెవులు విండు అంటారు. చెవులు విండు దాని పేరేదో గుంజిల్ కూడా కాదు మిత్ర, దాని పేరు ఏదో బలంగా ఉంటది, దాన్ని ఏమో అంటారు ఇట్లా పెట్టి వచ్చి ఏదో అంటారు. ఓకే, అయితే నేనేమన్నా గురుగారు, ఈవిడ ఏం చెప్తుంది, అమ్మాయి మా మమ్మీ ఫ్రెండ్ జ్యోతి మేడం. ఇక్కడ ఓవరాల్ గా స్టార్ట్ అయింది, ఎల్ఎస్ బిజినెస్ నుంచి ఇక్కడికి వచ్చిందామంట. ఎల్ఐసి బిజినెస్ విషయం మీరు అన్నది వాస్తవమే. అంటే అలా చెప్పొద్దు ఒక దేవత. మళ్ళీ ఇంకోటి పంచభూతాల టాకు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎల్ఐసి గురించి కానీ చందాలు ఏమని చెప్పడం మానవ శ్రేయస్సు. నేను కూడా ఇప్పుడు భక్తుల్ని అడుగుతాను చందా, కానీ చెప్పే వేలో నేను మీరు ఇక్కడ బయట పెట్టుకున్నారు మీ ఇంటి సొలభల కోసం వాడు కూర్చొని చెట్టు కింద కూర్చొని గుడి కట్టుకుంటున్నామా అని చెప్పేసి అడుగుతాను, అది వేరే ఇష్టంగా ఇచ్చిపోతారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నువ్వు చేస్తున్న ఈ తతంగం ఒప్పుకునేది లేదు. అంటే ఈ పిఓపి పెట్టి ఆ దేవుణ్ణి సెట్ చేసిన డబ్బులను గుంజుతా ఉన్నావా? ఇప్పుడు ఇంకోటి ఏం తెలుసా, ఏదైతే వీడియో ఉంటుంది చూడండి, ఇంకోటి బాగా గమనించండి. ఇప్పుడు ఆ ఏరియా మొత్తం అరిష్టం కాబోతుంది మిత్ర, గమనించాల్సిన ప్రశ్న. ఏదైతే గుడి కట్టుకొని నేను బాగున్నా ఇల్లు అనుకుంటుందో ఆ ఏరియా అంతా అరిష్టం కాబోతుంది. ఎందుకంటే అధర్మం కదా. గమనించు, రేపటి రోజు 10 మంది ఎగబడ్డారో 100 మంది ఎగబడ్డారో అనుకుందాము. నేను నిజామాబాద్ కమిషనర్ గారితో వాళ్ళ కింద ఉన్న పోలీస్ అధికారులతో సిఐ గారితో మాట్లాడినప్పుడు కూడా శాంతి భద్రతలు భంగం చేసే విధంగా ఉంటే రేపటి రోజు పెద్ద ఎత్తున గొడవలు అయితే మరి ఏమిటి అని అంటే మేము నోటీస్ చేస్తాం స్వామి, అంటే కంప్లైంట్ ఇవ్వడానికి నేను రావాలా అని అడిగాను. అంటే అంటే ఇప్పుడు లేనట్టుంది, సమయం తీసుకొని చెప్తాంలే స్వామి, ఇంకేదైనా విషయం మల్టిపుల్గా నాకు ఫోన్స్ వస్తే నేను ముందుకు రెస్పాండ్ అయ్యి మీకే ఫోన్ చేస్తా అన్నారు. నేను చెప్పిన విషయం ఏంటంటే స్వామి, అపవిత్రం అని చెప్పి రుజువైన తర్వాత నువ్వు ఆ ఇంట్లో ఉండగలవా? ఇది నాకు మేజర్ క్వశ్చన్. ఎంతో ఇష్టంగా కట్టుకున్నావుగా ఇల్లు, ఎంతో నీకు బాధనో లోనో ఆ ఇంట్లో నీకే భయం అవుతుంది అప్పుడు. ఇప్పుడు అంటే ప్రజలు వస్తున్నారు, లైట్ ఉంది, రాత్రో పొద్దునో ఉండడానికి పడుకోవడానికి గృహం ఉంది. రేపటి రోజు నీ గృహమే నీకు ఎంత బాధ అవుతుంది. పోయిన గీక్తున్నాడా? బాగానే చేస్తున్నారు ఇద్దరు. తర్వాత ఏడ్చింది, ఐడియా ఉందా మీకు? ఒక విగ్రహం తీసుకొచ్చారు మళ్ళా చెన్నై నుంచా తమిళనాడు నుంచి తెచ్చిరంట. ఈమె ఏడుస్తుంది పోయి మీద వాడి విగ్రహం మీద. నీ దగ్గరికి వచ్చింది అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళు అంటారు. అంటే ఆనంద బాష్పాలు ఉండొచ్చు అంటారా, లేకపోతే ఆనంద బాష్పాలు ఇక స్టార్ట్ చేస్తున్న అమ్మవారు వచ్చింది, నేను ఇక స్టార్ట్ చేస్తున్న బిజినెస్ అనే స్టైల్లో ఉంది. అంటే అలా ఏడవడం భావోద్వేగమైన సన్నివేశం కావచ్చును, కానీ రుజువులు చాలా బలమైనవి కదా. ఓకే, ఇంట్లో పెట్టుకున్నావు, పబ్లిసిటీ చేసినావు, కాలేజ్ నుంచి ఒక జనాలను అటు ఇటు గుంజిచ్చి కొంతమందితో ఇన్స్టాలో పెట్టించినావు. ఒకటి నేనేమంటున్నా, ప్రతి మనిషిలో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది, అవునా? మరి అదే ఇన్స్టాగ్రామ్ లో
ఫాస్ట్ చెప్పించుకొని గోడ గీలబెట్టి ఫాస్ట్ చెప్పించుకుంటున్నావు తప్ప నెగిటివ్ ఎందుకు పెట్టట్లేదు ఇన్స్టాగ్రామ్ లో? నెగిటివ్ కూడా పెట్టాలి. నువ్వు మంచి చెడులు పెట్టకుండా ఓన్లీ పాజిటివ్ పెడుతున్నావు అంటే ఇదొక మీరు అన్నట్టుగానే వ్యాపారం అనుకోవచ్చు మిత్రమా. అలా వాళ్ళని అలా అనడం కించపరచడం కూడా నాకు నాలుగ రాదు. కానీ దేవత యొక్క తత్వం శరీరం మీదికి అని చెప్పి ఒక నియమ నిబంధనలు లేకుండా చెప్పడం అవాస్తవం. కాబట్టి ముమ్మాటికి ఆవిడ అవాస్తవం. ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన దేవతల యొక్క శక్తి వివరించబడిన పురాణాలు మన దగ్గర ఉన్నాయి. ఆ పురాణాలలో వారి యొక్క గొప్పతనాలు రాయబడి ఉన్నాయి. రాక్షస సంహారణలు ఏ విధంగా చేశారో రాయబడి ఉన్నాయి. కాబట్టి అష్టాదశ శక్తిపీఠాలని ఏ విధంగా జగద్గురు ఆదిశంకరాచార్యులు వివరించిన వివరణలు రాసబడి ఉన్నాయి. కాబట్టి మనుషులు కూడా ఇక పైన ఏదైనా నమ్మాలి అని అంటే మొదట పురాణాలు ఏం చెప్తున్నాయో చూసి ఆ తర్వాత వెళ్తే వీళ్ళకి నాలెడ్జ్ ఉన్నట్టే. అందరు అక్కడ ప్రాబ్లమ్స్ గురుగారు, నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తే చాలా రోజుల నుంచి పిల్లలు కాలేదని, అప్పుల బాధ, జాగల గొడవలు ఉన్నాయని, డబ్బులు ఈమె మరి ఇక్కడ నేమంటాం గురుగారు. సరే ఇన్ని ప్రాబ్లమ్స్ తో వాళ్ళు వస్తా ఉన్నారు కదా, కోరికలు కోరొద్దు అనేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది అదే వచ్చింది. కళ్ళు మూసుకొని దేవిని మొక్క అంటే మణిదీపేశ్వరం మనం కళ్ళు మూసుకొని మొక్కకూడదంట, కళ్ళు తెరిచి మొక్కాలంట. ఉంటది అంతేనాది? అలా ఉండదు. పరమాత్ముడు ఏం చెప్తాడంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది కదా ఇప్పుడు, అలాంటి ఒక ఆలయంలో తప్పితే ఎక్కడా కూడా మనసు ద్వారా దేవతలు చూడాలి. ఇది ప్రశ్న మళ్ళీ చెప్తా. వైకుంఠ అంటే తండ్రి మన ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామిని మాత్రమే కళ్ళు తెరిచి చూడాలి. ఎందుకు? ఇది కూడా తెలుసుకోవాలి ప్రజలు. ఆయన అలంకరణ చాలా ఆకర్షణీయం. కాబట్టి ఆయన చూసి తన్మయం కళ్ళు తెరిచి చూడు, కళ్ళు ముయనేరాలు. అవును, పక్కన ఉన్నటువంటి స్వామి చూడు చూడు అంటాడు, చూసేసినాక ఇట్లా అంటాడు. అట్లా మనసు ద్వారా చూసే దేవతలు అందరికీ ఉన్నాయి. కానీ వెంకటేశ్వర స్వామిని మాత్రమే కళ్ళ ద్వారా ఓపెన్గా చూస్తే ఆ మనసు ఎంత అంటే ఆయన కనబడ్డాడు కదా మళ్ళీ ఆ అలంకరణ ప్రియుడు, అందుకని చూడమంటారు. ఇప్పుడు ఈవిడ కళ్ళు మూసుకొని చూడొద్దు, కళ్ళు తెరిచి చూడాలి, నాలుగు పెద్దగా పెట్టి చూడాలి అని అంటే ఈ నియమాలు లేని చెప్పి ప్రజలని భ్రమలో పెట్టకూడదు. కాబట్టి ఏంటంటే మీరు కూడా చేస్తున్న ప్రయత్నంలో ఖచ్చితంగా విజయం చూస్తారు. నేను నా ఆలోచన ప్రకారంగా చెప్పిన దాంట్లో ఏంటంటే శాస్త్రం చాలా గొప్పది. గ్రామ దేవతల యొక్క శరీరాలు మాట్లాడడానికి మీరు సహకారాలు వేరే వాళ్ళకి కూడా తీసుకోవడం చాలా అవసరం. యాంకర్గా మీకు కూడా కొంచెం నాలెడ్జ్ ఎలాంటిది ఉండాలంటే కొన్ని బలగాలు ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు బండార బలగం నా మధ్య చాలామంది చెప్పారు. ఇప్పుడు కొమరవెల్లిలో కొంతమందిని పట్టుకున్నారు, కొంతమందిని వరంగల్లో పట్టుకున్నారు. ఇట్లా కొందరు బలగాలు ఉన్నాయి. తర్వాత శివసత్తుల సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నీకు సలహాలు ఇచ్చేస్తే నిర్ధారణ శాస్త్రం ప్రకారంగా మేము చెప్పాం, ధర్మం ప్రకారంగా ఏం జరుగుతుందో అనేది వాళ్ళు చెప్పడం ద్వారా పరిపూర్ణమైన నాలెడ్జ్ ఆవిడకు వస్తుంది. దానివల్ల నువ్వు చేస్తున్న ఈ ప్రయాణానికి శుభం పడాలి, అశుభం కాదు. ఆవిడ బాగుపడిపోవాలి. తర్వాత మీరు చేసింది నిర్ధారణ నిజమని జరిగిపోవాలి. ప్రజలందరూ అపోహల నుంచి బయటికి రావాలి. ఇది సనాతన ధర్మాన్ని కాపాడడం. అంతేగాని ఒక విగ్రహాన్ని పెట్టేసేసి ఏది పడితే దాన్ని చెప్పేస్తే చాలా తప్పు. ధర్మం కాపాడే ప్రతి మార్గంలో విజయం సాధించాలని చెప్పేసి ప్రజలందరికీ అవగాహన రావాల్సిన ఆలోచన ముఖ్యమైనదని చెప్తూ ముగిస్తూ ఉన్నాం. నమస్తే గురువు గారు. ఇంకా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అయితే గుడిలో సరే దేవుని పెట్టారు, మీరు పెట్టినప్పుడు శతగోపురమా ఏంటది? శతగోపురం పెడతారు నెత్తి మీద. ఎవరు పెట్టాలి? అది ఎవరైనా పెట్టొచ్చా? అలా ఉండదు. శతగోపురం ఎందుకు పెడతారో అది తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రశ్న ఇది మంచి ప్రశ్న వేశారు. శతగోపురం ఏంటంటే స్వామి మంచి గమనించాలి. మన శరీరంలో 9 జ్ఞానేంద్రియాలు, యాక్చువల్లీ అవి 11. ఒకటేమో బ్రహ్మ కపాలం అంటే బ్రహ్మరంధ్రం అంటారు మిత్ర. చిన్నప్పుడు మాడు అంటాం పిల్లలు. ఇంకొకటి ఏంటంటే నాభీరంధ్రం అంటే బొడ్డులో ఉంటది. ఇవి రెండు కనబడని యాక్చువల్లీ. అయితే ఈ శతగోపురం ఎందుకు పెడతారంటే నీ ఆత్మ పోయే స్థలం ఇది. చనిపోయినప్పుడు పట్టు మన తల పగులితేనే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఊర్లలో గమనిస్తాం ఎక్కువ శాతం. హైదరాబాద్ అంటే నాకు తెలిసి నార్మల్. కానీ ఎందుకంటే అక్కడ నుంచి ఆత్మ వెళ్ళిపోయింది, కపాలం పగిలిపోయింది అని చెప్పేసి అందరు వెళ్ళిపోయి స్నానాలు చేసుకుంటారు కదా. ఈ శతగోపురం ఎందుకు పెడతారంటే నీ ఆత్మ పవిత్రత పోయే ఒకే ఒక చోట అది. అక్కడ ఆ శతగోపురం తీసి ఎవరు పెడతారంటే వేద సాక్ష్య మంత్రాలు చదివిన పురోహితుడు. దేవీ దేవతల నెత్తిల మీద ఉంటాయి అవి, యాక్చువల్లీ అందరి మీద ఉండవు అవి, దేవుల మీద ఉంటాయి కదా. ఇలా గోపురాల్లాగా పెట్టుకుంటారు వాళ్ళు, కిరీటాల్లాగా. ఇది యాక్చువల్లీ కిరీటం, శతగోపురం అంటారు. శతగోపురం అంటే ఆ గోపురం తీసుకొచ్చి ఎందుకు పెడతారంటే పరమాత్ముడు కొలువై ఉన్న యొక్క శక్తి నీ శరీరంలోకి ఇక్కడ నుంచి బాడీలో నుంచి పోతుంది లోపలికి. అంటే పాజిటివ్ రావడానికి అని పెడతారు. అంటే ఈ పెట్టే చేతు పవిత్రమైనది ఇక్కడ, ఈ 4 వేద మంత్రాలు పలకడం పవిత్రమైనది ఇక్కడ. అవి తీసుకొచ్చిన వాడు పెడితే పవిత్రత అందుతుంది ఈ యొక్క గోపురం ద్వారా. ఎక్కడిది? ఆవిడ ఏ మంత్రం వస్తుందని శాస్త్రం మాట్లాడడానికి అని ఏ మంత్రాలను ఉచ్చరించి దేవతను అంటే ఇందాక మన మిత్రుడు నాకు ఫోన్ చేసినప్పుడు ఏమంటే శ్రీమాత్రే అంటే అర్థమే తెలియదు గురువు గారు అంటుడు. శ్రీమాత్రే నమః అనే అర్థం కూడా ఈ దేవతకు రాదు అని ఒక ఆయన వాదన.
మీరు మాట్లాడొచ్చు ఆయనతో. ఏ దేవతకి? ఇప్పుడు మణిదీపేశ్వరి మాతకి శ్రీమాత్రే నమః అనకూడదు స్వామి, ఏమన్నా లేదు అర్హత అని చెప్పి ఆయన చెప్తా. ఆయనతోనే చెప్పించండి, ఎందుకంటే నేను చెప్పడం బాగుండు. ఆయన మీకు ఫోన్ చేస్తా అన్నాడు, మీరు మాట్లాడండి ఆయనతో. మీరు మాట్లాడితే ఆయన ఏం స్వామి శ్రీమాత్రే నమః అనొద్దు అంటున్నావు, లోకమంతా శ్రీమాత్రే నమః అంటే ఆయన వివరణ ఇచ్చిండు. శ్రీ మాత్రే నమః అని అన్న విషయంలో శ్రీ గొప్పతనం వివరించబడి మంత్ర ఉచ్చరణ ద్వారా మంత్రాన్ని దేవతలకు ఇచ్చి, నమః అంటే మంత్రాలు నాలాగా నీవు పలకలేవు కాబట్టి మమ అని అనుకుంటే ఆ పుణ్యం నీకు కొంచెమన్నా దక్కుతుందని చెప్పిన వ్యక్తులు అనాలి. అది ఎవరు అనాలి తెలుసా? శ్రీమాత్రే నమః అని మాలాధారణ వేసిన వాళ్ళు అనాలి. గుడినే ధర్మాన్నే శాశ్వతంగా నమ్ముకున్న పురోహిత తత్వం ఉన్న సాత్వికులు అనాలి. ఎవరు అనాలి? అది నువ్వు ఎవరిని అంటావు? భవానీ మాలాలు వేసుకున్నానికి భవానీ అని అంటావు. ఎందుకు శ్రీమాత్రే నమః అనవు, భవానీ మాత్రమే? మరి మొత్తం శ్రీమాత్రే నమః అట్లా ఉండదు. ఇదా ఇప్పుడు విషయం ఏంటంటే, మరి నీకు తెలియదు కదా, మరి నీ ముంగట నువ్వు చోటవి నేను శంకు ఊదుతూనే ఉంటాయి. ఈమెనే క్రియేట్ చేసి పిచ్చోళ్ళని చేస్తుంది. ఓకే, నా ఇది క్లారిటీ వాళ్ళ గురుగారు. శతగోపురం పెట్టడం అనేది మరి ఎందుకు ఇప్పటి వరకు ఏ పండితులు కావచ్చు, మీలాంటి గురువులు కావచ్చు, నాకు అదే అఘోరీ టైంలో మొత్తం అల్చల్ చేసిర్రు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అంటే అక్కడికి వెళ్ళి సంతోష్ చెడుగా చూపిస్తున్నాడా, లేదంటే ఏమనుకోవచ్చు? ఇది ఇప్పుడు శతగోపం విషయంలో పురోహితులు కూడా చెప్తారు, యూ కెన్ టేక్ మల్టిపుల్ టాక్స్. శతగోపురం విషయంలో అని కాదు, ఈ పురోహితులైనా పండితులైనా వీళ్ళందరూ కూడా అరగెంట్ టాక్స్ అంటే వాళ్ళ తత్వం గుడిలు, మఠాలను కాపాడుకోవడాలు, పీఠాలను కాపాడుకోవడాలు ఇలాంటివి ఉండడం చేత ఇవి మనకు ఎందుకులే అనుకుంటారు. ఎందుకంటే దే ఆర్ ఇన్ సేఫెస్ట్ ప్లేస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు కదా. శూరద్ర సాధు దగ్గర దేవుడు లేడు కాబట్టి వీళ్ళందరూ దేవుళ్ళు వస్తున్న వాళ్ళ మీద పడతాం. అంటే సనాతన ధర్మం ఎట్లాంటిది చూడండి, నీ పీఠం కాపాడుకోవడానికి నువ్వు ఎవరు సచ్చినా పర్లేదు, నీ గుడిలో దేవత ఉన్నది. నీ దేవత చెప్పదా ఆ ఇంట్లో కూడా దేవతని, ఈ ఇంట్లో కూడా నేను దేవతని, నీవు కలం అంటే నీవు కథం దొక్కితే, నీ కంఠం వదిలితే సమాజం మారుతుంది, నేనున్నా అని రుజువవుతుంది, నాలాగే అక్కడ ఒక దేవత ఉన్నదని రుజువవుతుంది అని చెప్పి ఈ పీఠాధిపతులు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వీళ్ళు చెప్తే 10 మంది వింటారు, 100 మంది ఆచరిస్తారు కాబట్టి. వీళ్ళు ఎందుకు చెప్పరు అంటే, మరి వీళ్ళ పీఠ అపవిత్రం అయిపోతే ఇది గమనించాల్సిన ప్రశ్న. ఎందుకంటే నిజముగా దేవతలు కొలువై ఉన్నచో అక్కడున్న దేవత యొక్క విలువ నీకు తెలుస్తుంది కదా. మరి నీ పీఠంలో దేవత ఉందా లేదా? నా ప్రశ్న అది. నీ పీఠంలో దేవత ఉంటే మరి అవతల ఉన్న ఒక దేవతకు అవమానం ఎలా చేపిస్తుంది? నీ ఇంట్లో కూర్చున్న ఈ దేవత నీ పీఠంలో ఉన్న దేవత. నా తండ్రి మహాముఖ్యండి, నేను ఆడోజు మన ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర పోయినప్పుడు నా త్రిశూలం ఇట్లా తీసి పైకి ఇట్లా వేసి ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్ అని నేను గట్టిగా కలిసిన తర్వాత లాఠీ చార్జ్ అయింది. నాకు డీసీపీ ఫోన్ చేసేమన్నాడు, ఇక్కడ ఉంటే స్వామి పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ అవుతుంది, దయచేసి మీరు ఇడికి వెళ్ళిపోండి అని అన్నాడు. పెద్ద చైర్ వేసారు నాకు మీద కూర్చోబెట్టి, మీరు చెబితే వింటారు, చెబితే వినండి అని మైక్ ఇచ్చారు నాకు. ఒక కంఠం వల్ల 100 మంది మారుతారు అని అన్నప్పుడు మరి ఆ కంఠం ఎందుకు ఇప్పొద్దు అంటున్నా ఈ పీఠాధిపతులు మఠాధిపతులు. 100% ఇప్పాలనా వద్దా? ఇప్పకపోతే ఇలాంటి వాళ్ళు వస్తారు కదా, వచ్చి దేవతని అంటే మరి ఈ దేవతను అవమానం చేస్తే ఆ దేవతను అవమానం చేసినట్టే. మరి జగత్కారకురాలు పార్వతీమాత, ఆవిడ అందరి దేవతలకి అమ్మ. మరి మణిదీశ్వరి మాత అంటే మరి నీ దుర్గామాతనో లేకపోతే నువ్వు పూజించే దేవతలనో నీ మఠంలో పిఠల్లో ఉన్న దేవతలందరికీ మరి ఈమె కూడా నిదర్శనమైన స్వరూపమే కదా. ఎందుకు రెస్పాండ్ కారు? ఒకళ్ళు ఫోన్ చేసి అంటారు మీరు ఉన్నారుగా మాట్లాడంటే, నేనే మాట్లాడడం ఎందుకు? 10 మంది మాట్లాడితే 10 మందికి అర్థమవుతుంది. నీకంటూ నెట్వర్క్ ఉంటుంది మిత్రమా, నాకు నెట్వర్క్ ఉంటుంది. ఎవరి నెట్వర్క్లో వాళ్ళు మాట్లాడుకోవడం, చెప్పుకోవడం శ్రద్ధనా కాదా, భక్త్యా కాదా, దేవత ఉందని రుజువా కాదా? ఎంతసేపు చిన్న బట్టలు పెద్ద బట్టలు టాపిక్ల గురించి, అన్వేషణ గాడి గురించి మాట్లాడుకుంటున్నాం. మనము స్వధర్మాన్ని పాటించలేమా? స్వధర్మాన్ని పాటించలేని మనము మానవ ధర్మం గురించి, పరధర్మం గురించి మాట్లాడతాం. మీడియా కూడా ఎలా ఉంది చూడండి. అక్కడికి వెళ్ళాలి కదా, ఏం జరుగుతుందో చెప్పాలి కదా. ప్రజలు 300 మంది 400 వచ్చారు అంటే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అనాలి కదా. పోలీసు వాళ్ళు అవాక్ అవుతారు, అవునా నాకే తెలుస్తలేదు ఈ విషయం అంటారు. అంటే ఇక్కడ వరకు ఉన్నది విషయం. ఇప్పుడు శివరుద్ర సాధు వచ్చిండు, నువ్వు పోయిన వాడికి మిత్ర, నువ్వు ఒక పోయింటే ఏం జరిగేది ఇప్పుడు తెలుసా? ఇంకా మామూలుగా కాకపోయింది కొట్టినావుగా చప్పట్లు, అది ఇంకా భయంకరంగా కొట్టేటోళ్ళు. ఇంకా భజనలు కాదు మళ్ళీ ఇంకోటి గురుగారు, ఇంకోటి ఓకే, మీరు తెచ్చి దేవుణ్ణి పెట్టుకొని అక్క నువ్వు ఎక్కడే నీ పక్కనే సరే దేవుని పాటలు పెట్టుకోనైనా ఇష్టం వచ్చినట్టు దూకొచ్చు, అట్లా దేవుని ముందు చేయకూడదు. ఆట దేవతల స్వరూపము శక్తి మీదకి శరీరం మీదకి వచ్చిన ఆటలు కావాలంటే మనం పాత సినిమాలు చూద్దాము. ఎవరి పేర్లు తీసుకోకూడదు. పాత సినిమాల్లో ఈ దేవతల సినిమాలు కొన్ని ఉన్నప్పుడు ఆ దేవతలు ఆడే నాట్యం చూడండి ఎట్లుంటది. ఆ డ్రెస్ పంచలాగా ఉంటది, పట్టు పంచలాగా ఉండి కింద ఇట్లా పువ్వుల గుచ్చులు ఉంటాయి, క్లాసికల్ ఇట్లా మంచిగా వేసేసి వాళ్ళు ఆడే నాట్యం చూస్తూ ఉంటే ఈ ఇష్టమున్న టేస్టుడు కాదు, భరతనాట్యం లాంటి స్టెప్స్ వేసుకుంటూ వాళ్ళు ఒక నృత్య ప్రదర్శన చూడడానికి చక్కగా అనిపిస్తుంది. శివుడు సైతం అలానే ఆడతాడు, నటరాజుడు ఆడినప్పుడు వాళ్ళ శరీరం వంగదు. మీరు గమనించాల్సిన ప్రశ్న, శరీరం వంగదు మిత్రులారా.
దేవత స్వరూపం మీద ఆడే నాట్యాల మీద, దానికి నిదర్శనం శివసత్తులు. శరీరం వంగిందంటే దేవత తల వంచినట్టే. ఇది నాట్యంలో ఉన్న ప్రత్యేకత. ఎందుకు మాట్లాడడం మనం? నువ్వు చూసావా, బోనం ఎత్తిన వాడు ఇలానే ఎంత చక్కగా పోతారు, నిన్ను ఆడిస్తారు, నన్ను అందరు ఆడిస్తారు కదా. మరి ఇది ఎక్కడ కింద బొర్లే ఆవిడ ఓ నాగదేవత పోతనే ఉంది అంటే ఏంది అర్థం పర్థం లేదా? ఇంకొక ఆవిడ వచ్చేసి ఆవిడకి ఒత్తాసు పలుకుతుంది స్వామి ఇలాగా, ఆవిడ ఎట్లా అంటుంది అంటే ఈ ఒత్తాసులు ఎందుకు? ఈ ప్రచారం ఎక్కడిది? దుర్గామాత దగ్గర లేకపోతే గణేశుడి దగ్గర ఆటలు ఎట్లుంటాయంటే పాతది. అంటే నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. చిరంజీవి గారిది ముఠా మిస్త్రి పాట పెట్టుకొని అట్టు, కానీ వాళ్ళు ఆడేది గణేశుడి ముంగట. ఏం ఆడతారంటే గణేశుడు పండగ అని మనోడు చిరంజీవి పాట మీద ఆడుతున్న దాంట్లో కూడా భక్తి ఎగరబడుతుంటాయి. మరి ఇది ఆడుతున్నది సినిమా పాట మీద. నువ్వు దేవత పాట మీద నువ్వు ఆడుతున్న నాట్యంలో మరి దేవత కనబడతలేదే అంటే భక్తి లోపించిందని అర్థం కదా. అంటే ఎంతటి టెక్నాలజీ ఉన్నా నీ యొక్క మనస్సాక్షిని మార్చుకోగలవా? అది అబద్ధమైతే లోకమంతా అబద్ధమే, దాన్ని మార్చుకోమంటున్నాం మిత్రమా. అది విషయాలు. గురువు గారు ఇది ఒకటి నాకు క్లారిటీ ఇవ్వలేదు. పెట్టడం తప్ప రాంగా? ముమ్మాటికి రాంగే. అది తప్పే అంటే తప్పే, దాంట్లో నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు. నేనేంటంటే అంటే వీళ్ళు ఇంట్లో దేవుని పెట్టుకొని చందలు అడగడం కరెక్టా? ఇప్పుడు ఇంట్లో దేవత పెట్టుకొని విగ్రహాల ఆరాధనకి చందలు అడగడం అంటే వాళ్ళు నేమన్నండి మిత్రమా, వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడానికి అడుకోవచ్చును. కానీ ఈవిడే లోక కళ్యాణం కోసం దుష్ట సంహారానికి వచ్చిందని అన్న పద్ధతి తప్పు. ఇంట్లో దేవత అర్హత ఎప్పుడు గ్రామాల్లోకి రాదు స్వామి. గ్రామ దేవత అయితేనే మీరు అన్న ప్రశ్నలకు పోవచ్చు. మేము గుడి కడుతున్నాం కేదార్నాథ్, ఎందరి దగ్గరకు పోతున్నాం అడగడానికి, అది ఓకే, అది వేరే విషయం. అదే మీడియా వల్ల సపోర్ట్ చేశారు గురుగారు, చేశారు, మీరు వచ్చారు. ఏంటంటే ఈవిడ అన్నట్టుగానే ఇంట్లో దేవత అర్హత ప్రజలలోకి రాకూడదు కదా, నియమం అక్కడికి ఫినిష్ అంతే. ఎందుకు రావద్దో కూడా చెప్పినా నేను. నీ ఇంటి దేవతని నాకెందుకు పరిచయం చేస్తావు మిత్ర నువ్వు? అదే కదా, ఏం పరిచయం? ఇప్పుడు నీకు పని పాట ఉంటుందా? మీ దేవతను తీసుకొచ్చి నానెత్తి మంచి పని చేస్తా ఉంటే మీరు దాన్ని చెడుగా చూపిస్తారు. పని మరి లోకం మధ్యలో పెట్టు, నిజామాబాద్ చౌరస్తాల ఖలీల్వాడలో పెట్టు గుడి, లేకపోతే నువ్వు అనుకుంటున్న వెంచర్ మధ్యలో పెట్టి దిస్ ఈస్ ఫర్ వెంచర్ అండ్ పబ్లిక్ హ్యాస్ టు కమ్ ఫర్ ద డెవలప్మెంట్, ఇంకోటి ఈమె ఇక్కడే ఉంటుందని చెప్పు. నీకు రైట్స్ లేవుగా పెట్టేది. ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన అమ్మవారు ఇక్కడే ఉంటా అన్నది, నాకు గృహం ఇక్కడే ఉండాలన్నది. సరే అమ్మవారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ గుడి కట్టనుంటి అంటే ఆమెకు గుడి కడితే మేము ఉండడానికి గృహం ఉండదు కాబట్టి అమ్మవారు కూడా ఆవిడతోనే ఉండమన్నది అని ఇంత మాట్లాడతారా? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ప్రజలకు తెలియాలని చెప్తున్నా. అమ్మ ఇంట్లో ఉంటే సంసారం చేయొద్దు సంతో, ఫ్యాక్ట్ వర్డ్. ఇక్కడ ఆమె హట్టు చేసినా పర్లేదు. అమ్మ ఇంట్లో ఉంటే ఏమి సంసారం చేయొద్దు, సింపుల్. అందుకు ఇంట్లో అమ్మ ఉండొద్దు, అందుకు దేవతలు ఉండొద్దు, అందుకు దేవుడు కూడా ఉండొద్దు. ఈవిడ ఏ ఆగమన శాస్త్రం ప్రకారంగా సంసారం చేస్తుంది ఇంట్లో? అదే నేను అడిగిన. సింపుల్. అందుకే సంసారం చేసే వాళ్ళు గుడిలో ఉండకూడదు అని చెప్తారు. పురోహితుడు కూడా ఆడ పండుకోడు, వాచ్మెన్ ఉంటాడు. ఆ వాచ్మెన్ కూడా పొద్దుంతా పోయి రాత్రి వస్తాడు, 9 గంటలకి ఆయన ఉంటాడు. పెద్ద గుడులు గమనించండి, గుడిలలో ఉండకూడదు, సంసారం చేయకూడదు. ఎందుకంటే మనల్ని పుట్టించిన వ్యక్తులు దేవాది దేవతలు ఆ స్వరూపాలు ఉన్న చోట వాళ్ళు రాత్రి సమయంలో తన్మయంతో ఎంతో ఆనందంగా తిరుగుతున్న సందర్భంలో మనం శారీరకంగా ఉంటామా, లేకపోతే మనం సంసారంలో ఉంటామా, నెలసరిలో ఉంటామా, లేకపోతే ఇంకేదో కార్యకలాపాలు మంచి చెడు మర్యాదలు మాంసాహారం ఇంకేదో ఉంటాయా అనే ఆలోచన పెద్దలు చేసి గుడి పక్కనే ఇల్లు ఉంటుంది కావాలంటే గమనించండి. మళ్ళీ అది కూడా ఉండొద్దు అంటారు మీరు, గమనించండి. గుడి నీడబడొద్దు ఇల్లులు, మళ్ళీ అవును ఇదొక పంచాయతీ. మళ్ళీ అంత నియమాలు ఎందుకు చెప్తారంటే ఆమె హక్కులో నువ్వు పక్కన కూడా ఉండకూడదు. దేవతలలో ఇంట్లోనే పెట్టిందంటే మరి ఈ సమాధానం నాకు చెప్పాలా వద్దా? ఇంకో హైలైట్ గురుగారు, తిరుపతి కంటే పుణ్యక్షేత్రం అవుతుందంట, విన్నారా మీరు? ఇది గుండు ఉంటది కదా, గుండు ఇది అదొక్కటే అవుతుంది ఇవిడకి, మంచిగా గుండె అవుతుంది. తిరుపతి కంటే పెద్దగా అవుతుంది మళ్ళీ ఇది, కానీ తిరుపతి లాంటి పేరు రాదు. మంచి గుండు మాత్రం అవుతుంది మంచిగా. గుండు అయితే ఫేమస్ గా తిరుపతికి. ధర్మం ఓకేనా? గుండు మాత్రం అవుతుంది. ఇంకోటి గురుగారు, ఇంత జరుగుతా ఉన్న జనాలు వీళ్ళు పోర్ట్రేషన్ చేసిరు, ఇంకోరు పోర్ట్రేషన్ చేసిరు. అక్కడ ఇంకోటి మోటివేషన్ ఏ విధంగా ఉందంటే మన అఘోరి బెదిరించేటోడు చూడు, మిమ్మల్ని ఇట్లా చేస్తా అట్లా బెదిరిస్తాను. ఈమె కొత్త రకం బెదిరించుడు. వాడు సీన్గాడు ఏం చేసిండంటే ఓం భూమ్ డిబికన్నాడు వదిలేసి వాడు కాశీలకు పోయి ఏమంటుండు ఒకళ్ళని. నాకు ఇది పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్. ఆ పడవలో నిలబడి వాడంటున్నాడు, ఎవరైనా మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే నా మంత్రంతో నన్ను మండ పెడతా అన్నాడు. తర్వాత కొంతమంది అడ్వకేట్లు వాళ్ళు వీళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అరే ఇట్లా మంత్రాలు వేసి ఇట్లా అంటుడు స్వామి అంటే మీ నెత్తిలో ఉన్న అంటే కొంతమంది బటన్ ఎత్తు ఉంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు, ఆ బటన్ ఎత్తులో ఉన్న 4 గంటలు ఒకటి గదిలిచ్చినా సరే శివరుద్ర సాధువు కేశ తీసేస్తాడు అనగానే నెక్స్ట్ డే స్టార్ట్ చేసి వీడికి మంత్రాలు రావంట ఏం రావంట అంటే వాడికి 30 తిప్పలు పెట్టిన వాడు అంత పెద్ద చేసినవాడు. ఈమె చేసిన మేము పోయినాక కూడా గురుగారు నేను అంత అబ్జర్వేషన్ చేయలేదు. మేము 3 ఏరియాలలో ఉన్నాం అక్కడ.
అన్ని అబ్జర్వేషన్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకోటి నేను వచ్చిన అనేసరికి వాళ్ళ పెదాలు ఎండిపోతా ఉన్నాయి, కొంచెం డల్ గానే ఉన్నారు. ఇంకో విషయం అంటే మిత్ర నీకు చెప్పేది ఏంటంటే ఆడికి నీ గురించి తెలియక వాళ్ళు కూర్చురు ఇంటర్వ్యూలో, లేకపోతే కొబ్బరికాయలు చదివేటోళ్ళు ఎప్పుడో నీకు అర్థం కాలే. నువ్వు ఎవరో తెలియకాలు కూర్చుర్రు, యాక్చువల్లీ ఈడొకటి ఉన్నాడు కూర్చుర్రు వాళ్ళు అంతే. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు వీడియోలు అన్ని తీసినాక, ఓహో పలానా వాడు వచ్చిండా, మా పరిస్థితి ఏమాయరా అని. లేకపోతే నేను రానియకపోయేటోళ్ళు, అబ్సల్యూట్గా నీ మీద దాడి జరిగేది ఆడ రానియకపోయేటోళ్ళు. దేవుడు దయతోని నువ్వు లోపలికి చాలా ఇన్నోసెంట్గా పోయినావు మైక్ పట్టుకొని, కానీ నేను బయటికి వెళ్ళకపోయారు. ఇది వాళ్ళు కొన్ని తెలివితేటలు ఉపయోగించారు. పరమాత్ముడు చూడు అదే. యాక్చువల్లీ నేను వెళ్ళంగానే తెలిసింది గురువారాలకి, తెలిసిందా అక్కడికి వచ్చిన బిటాలియన్ బ్యాచ్ అని ఒక బ్యాచ్ అన్న కదా, ఇట్లా సపట్ల బ్యాచ్ ఉన్నారు ఒక 7-8 మంది. అంత క్లారిటీ చెప్పిరటరా అంటే అన్న నువ్వు ఇట్లా చేస్తావు అన్న అట్లా చేస్తావు అన్న. అరే మొత్తం వాళ్ళు నా ఫాలోవర్స్ ఉన్నారు ఆడ మొత్తము. లేకపోతే ఇట్లా చెప్పిండొచ్చు, ఆయన ఇంటర్వ్యూ చేసి నువ్వు గొప్పదాని అని చెప్పిండే మొత్తం అందరూ గొప్పగా అయిపోతావు 100% అదే చెప్పిండొచ్చు. అంతేగాని ఆయన వచ్చిందంటే నీ గుండు వలుతుందని చెప్పి అట్లా చెప్పకపోయిండొచ్చు. వాస్తవంగా నేను కూడా గురువు గారు నేను వెళ్ళేటప్పుడు ఐ థింక్ మేబీ ఉండొచ్చు మేబీ అన్నాక చూద్దాము అనే థాట్ లో నేను ఉన్నాను. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, డొల్లా ఉన్నది అంతా. ఇప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటుండే, నలుగురు కలిసి నారాయణ అనాలి, ఒకవేళ ఏం రాకపోతే 10 మందిలో కలిసి గుంపులో గోవింద అనాలి అంతే. ఒకవేళ ఈ రెండిట్లో కలవలేదు అనుకో మిత్రమా, వాడిని ఏం చేస్తాడంటే పక్కన కూర్చోబెట్టి వచ్చిన ప్రతి ఒడు ముట్టక వేసి పెట్టాడు. అంటే నువ్వు గోవింద అనలేవు, నలుగురులా కలవలేవు, నారాయణ అనలేవు, నీకు ఎందుకు రా అని చెప్పి నేతే ముట్టకాయలు వేసి పెట్టాను. ఇప్పుడు సిచ్యువేషన్ ఏదనంటే ఆవిడ అనుకున్న వర్షన్ మొత్తం ప్యూరిఫైడ్ అని అనుకోవడం పొరపాటు. రెండో వర్షను ఆ వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టుగా వీళ్ళే ఈ ఉంటారు కదా, దండోరా బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళే వాళ్ళని ఇప్పుడు ఎంత బాధ అవుతుంది అంటే వీళ్ళకి వీడియోలు చూసినాక ఇట్లా చేసినాం అట్లా చేసినాం ఇది నిర్ధారణ అయిపోయినాక ఇప్పుడు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. నిర్ధారణ అయిపోయింది. ఏమని అమ్మ ఎవరో చెప్పేశారు, అమ్మ స్వరూపం మీద చెప్పేశారు, ఆమె తత్వం మీద చెప్పేశారు, నిర్ధారణ చేశారు, ఇక శివసత్తులు మొదలయ్యారు, కథం. ఇంకా అర్ధనారీశ్వరులు కాలే. ఒకటి ఉంటుంది ఇంత పొడుగుంటుంది ఒక చేతాలు, అది ఇంత ఉంటుంది. వాళ్ళు చప్పట్లు కొడితే ఎట్లుంటుంది చూసారు, కొడితే ముంగడు నన్ను ఫీజులు ఎగిరిపోతాయి. లైట్ వచ్చింది చూడండి. మీరంటే నేను గుర్తుకొచ్చింది గురుగారు, నేను వీళ్ళకు ఫోన్ చేస్తే ఆమె నాకు శిగం వచ్చిందని అనట్లేదు కదా అంటే నేను అడిగాను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ పర్ఫెక్షన్ కూడా పర్ఫెక్టే. కాకపోతే ఇప్పుడు ఎవరు ఖండించాలి? శివరుద్ర స్వామి మాటలు చెప్తున్నాడు, ఏంది ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది వాళ్ళు అన్నట్టుగా ఏంటంటే ఆయన బోనం ఎత్తడమో లేకపోతే సిగముగడమో లేకపోతే ఇంకేదో చేయడమో అనేది చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయవచ్చు. శివరుద్ర సాధు మాత్రం ఎక్స్క్యూజ్ చేయను, దేవతలను అవహేళన చేస్తే వదిలిపెట్టను. ఎందుకంటే నేను గతంలో సౌందర్య లాంటి విషయంలోనే పెద్ద ఎత్తున గొడవ ఎందుకు చేసినానంటే ఎల్లమ్మ తల్లినైనా నువ్వు స్టూడియోలోకి ఎలా పిలుస్తావు, ఎలా నీ శరీరం ఎందుకు వస్తుందని గొడవ చేసినోని. మణిదీశ్వరేశ్వరి మాత అసలు లోకంలోనే లేదు, ఈమె ఎడికైనా వచ్చింది. గుర్తు లోకంలో ఉన్న అమ్మ ఇంట్లోకి నువ్వు స్టూడియో తెస్తేనే ఒప్పుకోలే నేను. అసలు లోకంలో లేని అమ్మ అని శరీరం మీదకి వచ్చిందంటే ఎలా ఒప్పుకుంటా? కాబట్టి ఇది చాలా ఉంటాను. నేను ఎడ్యుకేటెడ్, మంచి చదువుకున్నాను నేను. కాబట్టి చదువుకున్న విధంగానే నేను ఆమెకు జస్టిఫికేషన్ చేస్తా. లేదు నేను తెలివితేటలు ఉపయోగించేస్తా, నేను ఈ విధంగా పోతాను అని అంటే నువ్వు దానికి కూడా నాకు సమాధానం ఇవ్వాలి. ఈరోజు నేను ఒక్కొని కాదు స్వామి. గురుగారు ఇప్పుడు ఒక యాంకర్ గా నాకే 2 క్వశ్చన్లకే ఆన్సర్ లేదు, మీరు వస్తే ఇప్పుడు నేను ఇస్తుందా? ఇప్పుడు నేను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూకి కాంట్రవర్సీ ఇంటర్వ్యూ అని చెప్పి మిత్రమా, వేరే ఏ ఛానల్ అయినా తీసుకుపోని, నేను వద్దు నిన్ను రానియరు, ఎందుకంటే ఈసారి వస్తే బాంబు పెడదాం అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే వేరే వాళ్ళు ఎవ్వరు పోయినా సరే నేను అడిగిన ప్రశ్నల జవాబులు నాకు ఇవ్వండి, నేనే ఒత్తాసు పలుకుతా వచ్చి. ఒక్కసారి ఒక దేవతను అవహేళన చేస్తే స్వామి, ఓపెన్గా చెప్తున్నాము, మా విషయమే అయినా సరే ఒక దేవతను అవహేళన చేస్తే వంశంలో మగ పుట్టక పుట్టనియదు. ఆడపిల్లలు రేపటి రోజు నీకు అల్లుళ్ళు రావాలి, అల్లుళ్ళ కడుపులల్లో కొడుకుల కడుపులో నువ్వు పుట్టాలి అంటే తత్వం చాలా బలమైనది మిత్రమా. నువ్వు ఇప్పుడు తప్పు చేసి నేను రుణంలో లేను అని అనుకుంటే రుణంలో ఉండడానికి పుట్టించుకుంటారు దేవతలు. ఈమె నమ్మొచ్చిన వాళ్ళు కూడా తప్పు చేస్తారు. ఇప్పుడు లోకమే ఇది మిత్రమా, లోకమే ఇది. నేను మంచి ఎగ్జాంపుల్ నీకు చెప్తాను, సమయం ఉంది కాబట్టి చెప్పొచ్చుగా. ఒక 247 మంది ఫ్లైట్ క్రాష్ అయింది, గుర్తుంది? చనిపోయారుగా. సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుందంటే 247 మంది 12th జూన్ 12th డేట్ రోజు ఎందుకు చనిపోయారు? 6వ నెల. నా మాట స్పష్టంగా వినాలి. 12వ తారీఖు ఎందుకు చనిపోయారు? ఒక జూన్ 12వ తేదీ రోజు చనిపోయారు వాళ్ళు. చనిపోయినప్పుడు ఏం చేశారంటే, అరే ఈయన కార్ నెంబర్ కూడా 12 అంట కదా, ఈయనది ఇంకొక నెంబర్ కూడా 12 అంట కదా, ఈయనకి అన్ని 12 సంఖ్యలో వచ్చింది, ఈయన సావడం కూడా 12వ తారీఖు చనిపోయిందంట కదా అని ఒక ముఖ్యమంత్రి, అర్లియర్ ముఖ్యమంత్రి చెప్పారు మిత్రం. చెప్పిన తర్వాత 3.5 సంవత్సరాల క్రితం తర్వాత కొన్ని ఆర్టికల్స్లో వాళ్ళ కొడుకు ఒక బిల్డింగ్ని ఇట్లా ఫ్లైట్ వచ్చి గుద్దుతున్న గిఫ్ట్ వాళ్ళ నాన్నకి ఇచ్చాడంట. అది ఇచ్చిన డేట్ కూడా 12th రోజు, ఆయన బర్త్డే రోజు ఇచ్చిండు. అంటే
ఒక హింట్ ఇచ్చిండు పరమాత్ముడు, నాయన నీ జీవితం ఫ్లైట్ క్రాషింగ్లో ఉంది అని. కానీ ఆయన కనుక్కోలేడు, ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నాడు, డబ్బులు చూశాడు కాబట్టి ఓకే. 247 మంది ఎందుకు వచ్చారు ఈ ముఖ్యమంత్రితో పాటు? ముఖ్యమంత్రి ఎక్కువ టాపిక్ వచ్చింది కదా, మళ్ళీ ఇంకొకటి బతుకున్నందు వచ్చింది టాపిక్. అవును, బతికినందు ఇంకో టాపిక్ వచ్చాక ఇంకొకటి చాయ్ బండి వచ్చింది. ఆ ఫ్లైట్ లోనే పోలేడాడు, చాయ్ బండోడు కింద ఉన్నాడు చనిపోయాడు. చనిపోయినాడు, వాడు సంబంధం లేనాడు, వాడేం కర్మ అనుభవిస్తాడు అని చెప్పి అడిగిన ప్రశ్నలో మా గురువులు చెప్పిన మా కాలజ్ఞానం సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుందంటే, ఏ ముఖ్యమంత్రి అయితే ఉన్నాడో ఒకప్పుడు ఒక ఊరికి పెద్ద అంట ఆయన. ఈ ఊరిలో ఉన్న కొంతమంది ఊరంతా కాల్చేయాలి, మనకి వత్తాస పలుకుతలేరు అని ఊరు తగలబడాలి అని అంటే, ఒక ఊరు ఒక్కడు వల్ల తగలబడాలంటే కష్టమే కదా, కష్టమే. కాబట్టి 246 మందిని పోగేసుకున్నాడు. అంటే మీరు మీ యాంగిళ్ళల్లో కాల్చేయండి రా, మీరు మీ యాంగిళ్ళల్లో చేసేసేయండి రా అని ఆయనకి 246 మంది సపోర్ట్ ఇచ్చారు. ఈయన వాళ్ళకి పెద్దవాడు. 267వ వ్యక్తి, ఒక వ్యక్తి ఎవడైతే బతికిండో వాడు, నేను సంపను ఎవరిని, నేను ఎవరికి దీపం పెట్టను నాయన, నా వల్ల కాదు అన్నవాడు ఈ రాజుకి మంత్రి. నేను చెయ్యను నాయన. మంత్రి ఏం చేయాలి, చెప్పగానే పోయి కాల్చాలి కదా, కాల్చాలి. నేను కాల్చాను, అమ్మో అంతమంది ప్రాణాలు నేను ఎట్లా తీస్తానంటే, నువ్వు తీయకపోతే ఇంకా వేరే వాళ్ళు లేరా నాకు అని వీళ్ళందరినీ కొనుక్కుంటే, వీళ్ళందరూ వెళ్ళి ఊరు కాలబెడితే, ఆ ఊర్లో చనిపోయిన అర్థనాదాలు ఉంటాయి కదా, మమ్మల్ని అమాయకంగా రాత్రి చంపారో చేశారో అని వీళ్ళందరూ పెట్టిన శాపము. మళ్ళీ వీళ్ళందరూ ఎవరైతే కాల్చారో వీళ్ళని 267 మంది, వీళ్ళందరూ వేరే 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 ప్రాంతాల్లో పుట్టి అదే నక్షత్రాల ఆగమనం అనే ఒక తేదీకి రావడానికని ఇన్ని సంవత్సరాలు పట్టి, అదే తేదీ రోజు అదే సమయం రోజు వీళ్ళు కాలబెట్టడం. ఇప్పుడు ఆ ఫ్లైట్లోనే నేను అధర్మం చేయనన్నవాడు ఒక మంత్రి, అంటే ఒక మనిషి బతికి మిగతా వాళ్ళు చనిపోతే, ఎవరైతే అక్కడ ఫ్లైట్ క్రాష్ అయ్యేటప్పుడు పక్కన చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఈ తతాండంగా అంత చూసి నోరు మూసుకున్నాడు ఉంటాం. అంటే ఊరు కాలిపోతుందని వీడు చెప్పొచ్చు కదా. కాబట్టి వీడు చూసిన ఓడు కూడా అధర్మం అయ్యి ఆ ఫ్లైట్ క్రాష్ వచ్చి ఒక చిన్న రెప్పం అని ముఖం మీద కొట్టుకుపోయి ఆయన కూడా సంపొచ్చింది. చూసావా సంఖ్యాశాస్త్రం ఎంత బలంగా ఉందో. తేదీ ఎక్కడెక్కడో పుట్టి అందరు ఆ సమయానికి ఫ్లైట్కి చేరారు, చనిపోయారు. మంత్రి వాడు కూడా చేస్తాడు, మంత్రిని సపోర్ట్ చేయడానికి వీడు బతికిపోయాడు. ఇంతమందిలో వాడు ఒక్కడు ఎలా బతికాడు, మృత్యుంజయుడు అన్నాడు కదా. ఆ మృత్యుంజయుడిని బతికించిన వాడు మహామృత్యుంజయుడు పరమాత్ముడు. అంటే ఇంత వివరణ రాసున్న శాస్త్రంలో ఒక తేదీ, ఒక చిన్న 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 సెకండ్ తప్పించుకోలేం మిత్రమా. సంఖ్యాశాస్త్రం ఉంది సంతు మన దగ్గర. ఏమనుకోవచ్చు వీళ్ళ ధైర్యం, ఏమనుకోవచ్చు ఏం లేదు. వీళ్ళ ధైర్యం అంతా నీలాంటోడు నాలాంటోడు జుట్టుగాడు టోపీగాడు అసలు తెలియదు వాళ్ళకంటే. వాళ్ళకి అంతే వస్తున్నారు దగ్గర వాళ్ళ చూసిండొచ్చా చూడు, నాకైతే తెలియదు. చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు, వాళ్ళు అయిపోయింది కదా అంతే. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే, కర్మ వదిలిపెట్టదు. అమ్మని ఎట్లా చేద్దాం ఇప్పుడు అయిపోయా, వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి, లేదా తగ్గించుకోవాలి, లేదనంటే నెక్స్ట్ స్టెప్ నేను వెళ్తా. నేను వెళ్ళి తగ్గకపోతే మీరు వెళ్తా అంటారు. అమ్మడికి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను. ఇప్పటిదాకా అంటే మీకు తెలియక ఆగిరు అనుకోవచ్చా? తెలియక చూద్దాంలే ఇంకేం జరుగుతుందో. ఆమె చూస్తే బాధ అనిపించింది. మొదట తెలియదు అనిపించింది. చిన్న పిల్లలు అది ఇది ఆడుతుంది పాడుతుంది, అదే ఆలోచిస్తున్నాం మేము కూడా. బాధ అవుతుంది. నేను ఇప్పటికీ ఏముందంటే, ఆమె ఇప్పుడు వండి పెట్టింది అనుకో భోజనం మిత్ర, కమ్మగా ప్రశాంతంగా భోజనం తినేసేసి, అమ్మ నిత్యం సౌభాగ్యవతిలాగా ఉండాలమ్మా అని ఆశీర్వదించేసి వచ్చేయగలుగుతాం. కానీ ఆవిడ పెట్టే ఆ అన్నమే విషం అయితే ఆశీర్వదించగలవు? అమ్మ అనుకొని వస్తే నువ్వు నాకు విషం పెట్టినావు అని అంటాం కదా. ఇవిడ చేస్తున్న తత్వం అది. నీకు తెలియదు నువ్వు ఏం చేస్తున్నావో. నీకు తెలియనప్పుడు అవగాహన తీసుకో. మణిదీపేశ్వరి మాత విగ్రహమే లేదు లోకం మొత్తంలో అని ఇంత స్పష్టంగా ఇస్తే నువ్వు ఎలా ఉంటావు అంటే, మొదట నువ్వు సెర్చ్ చేసినావు పబ్లిక్ అటెన్షన్ ఏది అని, ఎట్లుంటావు సార్ జనాలని, ఆ అటెన్షన్ క్రియేట్ చేసినావు కదా. ఆ అటెన్షన్ వెనుకనే మన అందరము స్టాండర్డీస్లో ఉన్నాం. కాబట్టి మనం కూడా రాగలుగుతాం నెక్స్ట్ రన్నింగ్లో. కాబట్టి శాస్త్రం ఎలాంటిదంటే, ఆమె తెలివి అందరివి ఉపయోగిస్తుంటే కుదరదు. నేను రాంగ్ అనుకుందాం, దిస్ ఎంటైర్ ఇంటర్వ్యూ ఈజ్ ఏ ఫేక్ ఇంటర్వ్యూ. ఒక్క పర్సన్ జడ్జిమెంట్ ఇచ్చే ఇంటర్వ్యూ తీసేయమని చెప్పండి ఆవిడతో నేను అడిగిన ప్రశ్నలకి. సింపుల్. అప్పుడు నేను ఒప్పుకుంటా. ఈ 96 కానీ సంతు కానీ వేరే వాళ్ళు చూసతలు కానీ అందరూ నాట్ ఓకే అని. సింపుల్. ఆవిడని నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇస్తే, మణిదీపేశ్వరి మాత లేదు అని అన్నది ఉన్నది అన్నావంటే నీ ఫస్ట్ క్వశ్చన్ అక్కడ నేను ఫెయిల్. రెండో క్వశ్చన్, అమ్మ ఉన్నది ఎక్కడో భువనేశ్వరి లోకంలో, అమ్మ ఉన్నది చింతామణి గృహంలో. ఇంతటి గృహంలో నుంచి అమ్మ బయటికే రాలేదు ఇంతవరకు అంటే నువ్వు ఎలా చెప్పగలిగినావు అంటే నువ్వు రెండో క్వశ్చన్ ఫెయిల్. మూడో క్వశ్చన్ నీ క్వశ్చనే, ఇంకా నేను దేవతల క్వశ్చన్ అనుకుంటా, నెలసరి అన్న విషయం ఏ సరి ఒప్పుకోదు. నాలుగో క్వశ్చన్, ఎల్ఐసి తీసుకొనివ్వండి, ఏ లోన్ తీసుకొని, ఇవన్నీ నీ వ్యక్తిగతమైనవి. దేవత ఎప్పుడు కూడా ఆ విధంగా నాట్యం చేయదు. నాట్యం చేస్తున్న స్త్రీ అంటే తెలవాలని చెప్తున్నా, ఎంట్రికలు కట్టుకోదు, విరబూసి ఉంటాయి. ఈ ప్రశ్న మీరు అడగవలేను.
జుట్టు కట్టుకొని ఏ స్త్రీ కూడా దేవత వచ్చింది అని చెప్పదు, ఇలా వదిలేసి ఉంటాయి కిందికి. ఆఖరికి నా తండ్రి బోలాశంకరుడు కూడా నాట్యం చేసే కొద్ది సమయానికి ఇలా అంటాడు, ఈ కేశాలు వెళ్ళిపోతాయి. ఆ కేశాలు ఎగరడం చూసి నారసింహుడు ఎంత ఆనందపడతాడంట, చాలా ఆనందపడి తండ్రి శరీరంలోకి ఒకసారి నేను వచ్చిపోతే ఎంత బాగుండనంటే తండ్రి అంటాడంట, నేను నీ శరీరంలోకి నువ్వు నా శరీరంలోకి రావడం కుదరదు, కానీ మన ఇద్దరము ఇక పైన ఈ యొక్క రాక్షస సంహారణలు చేసేటప్పుడు నారసింహ రూపమైన నీవు పాశాన్ని వదలగలవు. నరసింహస్వామి దగ్గర పాశం ఉంటుంది. ఎప్పుడు ఈ పాశం ఇస్తాడు తెలుసా మిత్రమా? శాస్త్రంలో రాయబడింది, భక్త ప్రహ్లాదుడు తండ్రిని పిలుస్తాడు కదా, ఎక్కడ ఉన్నాడో నీ హరి అని అన్నప్పుడు నరసింహస్వామి యొక్క ఉగ్రరూపాన్ని పరమశివుడు చూసి శాంతి పడడానికి ఆడుతూ ఉంటాడంట, శాంతి చేయడానికి. అప్పుడు నరసింహస్వామి తండ్రిలో అమైకం కావడానికి చెప్పినప్పుడు దేవాది దేవతలు అంటారంట, ఇక పైన మీరు శివకేశవులని పిలువబడతారు అని. శివుడు కేశవుడు అంటే తండ్రి ఆడే ఆటలకే అన్ని పేర్లున్న మనము అంత సులభంగా నువ్వు జుట్టేసుకొని దాన్ని వీటికి నూనె పెట్టుకొని చిన్న టికిలు పెట్టుకొని ఇక దుష్ట సంహారం అని చెప్పేసి ఒకటే తూనిగా ఆటలాడతా అంటే ప్రజలు నమ్ముతారా మిత్ర? నమ్ముతున్నారు కదా, అదే పరిస్థితి. తెలియదు కదా, ఇప్పుడు ఇన్ని రాలేవు ఒక డెప్త్. నన్ను కలిసేంత వరకు నీ కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్స్ దొరకలేవు. నువ్వు నీ వ్యక్తిగతంగా నువ్వు చాలా ప్రయత్నాలు ముందుకు వచ్చావు. ఇప్పుడు ఇంత అవగాహన వచ్చినాక కూడా ప్రజలు అడిగి పోయారు అని అంటే అయిపోయాయి. ఇంకా మీరు అన్న విషయాలన్నీ ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ ఇప్పుడు కాదు కదా, ఇంకొక ఫ్లైట్ క్రాష్ అయ్యేంత వరకు రాదని అర్థం. అంటే వాళ్ళకి మళ్ళీ ఎప్పటికీ రాదు నాలెడ్జ్. కాబట్టి మీరు అన్న ప్రశ్నలకు జవాబులు ఏం చేయాలంటే, ఇప్పటికీ ప్రజలు పోయారు అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నమ్ముతున్న తత్వంలో దైవం లేదు అని అర్థం చేసుకోవాలి మిత్ర. గ్రామాల్లో గ్రామ దేవతలు ఉంటారు, ఇలవేల్పులు కులదైవాలు ఉంటారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి ధర్మ సందేహాలు తీసుకోవడానికి నువ్వు ఏ గురువుని ఆశించాలి, కానీ నీ ఇంట్లో దేవత పెట్టుకొని ఇంకొక దేవత దగ్గరికి ఎట్లా పోతావు మిత్ర? తప్పు కదా అది. కాబట్టి ఆవిడ వాస్తవం. ఈ ప్రశ్నకైతే నాకు ప్రజలు జవాబు చెప్పాలి. ఎవరు వస్తారమ్మా అంటే నాకు ఎల్లమ్మ వస్తుంది అంటారు. నీకు ఎల్లమ్మ వస్తే నువ్వు మణిదీశ్వరి మాత దగ్గరికి ఎందుకు వచ్చినావు తల్లి? ఇదొక ప్రశ్న. ఇంకొక ప్రశ్న, నిన్న నైట్ వచ్చిన ఫోను, స్వామి 20 సంవత్సరాల నుంచి నాకు ఎల్లమ్మ వస్తుంది. 20 సంవత్సరాల మిత్ర, స్పీకర్ ఆన్లో ఉంది, అలాది బెంగళూరు నుంచి కాదు. ఏమవుతుందమ్మా చెప్పమ్మా? 20 ఏండ్ల నుంచి అమ్మవారు వస్తున్నారు. అయితే నాకు జుట్టంతా జడలు కట్టింది. మరి నేనేం చేయాలి స్వామి? నేను ఇవి తీసేయాలనుకుంటున్నా, ఏదన్నా దేవుడి దగ్గర పోయి అన్నది. అమ్మ స్పీకర్ ఆన్ ఉందా అన్న, నీ పెనిమిటి ఉందా అన్న, ఇద్దరం వింటున్నాం స్వామి మీ మాటలు అన్నది. 20 సంవత్సరాల నుంచి నీతో దేవత మాట్లాడితే ఈ గుండు గీయడానికి శివరుద్ర సాధుని ఎందుకు అడుగుతున్నావు అని అడిగా. కరెక్ట్ కదా అనగానే మా ఆయన మాట్లాడుతారంట అన్నది కదా, ఇక ఆడే కట్టుకోను. చూసిన ప్రశ్న ఎట్లుందో మిత్ర? సేమ్ ఎగ్జాక్ట్లీ నిన్న కూడా ఇదే జరిగింది. నిన్న నా క్వశ్చన్ కూడా ఆన్సర్ లేదు వాళ్ళకి. మీరు జనాలకు మంచి చేయాలని వచ్చి కష్టపడుతున్నాం అంటున్నారు కదా, ఫస్ట్ ఎవరికైనా తల్లిదండ్రులే కదా దేవుళ్ళు. ఓపెన్ గా చెప్పాలంటే మీ తల్లిదండ్రులనే సరిగ్గా చూసుకుని వాళ్ళు మీరు జనాలకు ఏం మంచి చేస్తారనే క్వశ్చన్ ఏమైనా ఫోన్ కట్టు కథ. అంటే ఇక్కడ చూడు, వాళ్ళ తల్లిదండ్రులు సపరేట్ అయిపోవాలి, ఒక్కతే రాజభవనంలో ఉండాలి, మిగతా వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద ఉండాలి. తల్లిదండ్రులకి మీరు నా దృష్టిలో పోయారు అని మెసేజ్ పెట్టింది. ఇమీడియట్లీ ఆ మెసేజ్ తీయండి, మానవ హక్కుల చట్టాన్ని మనం సంప్రదిస్తాం. ఎందుకంటే ఆవిడే చట్టాన్ని పాటించలేని వ్యక్తి మనకేం బోధిస్తుంది? తల్లిదండ్రిని అత్తమామనే చక్కగా చూసుకొని దానివి జనాలకేం మంచి చేస్తావు అంటున్నా నేను. అది మా పర్సనల్ విషయం అంటే నీ పర్సనల్ అప్పుడు నీ ఇంట్లో పెట్టుకో. నువ్వు జనాలను పిలిపించి పబ్లిసిటీ చేసి ఎంతవరకు కరెక్ట్? అది ఏంటి? జ్యోతమ్మకి చెప్తాం, అమ్మ జ్యోతమ్మ అలాంటి పనులు చేయకు, ధర్మాన్ని కాపాడదాం. ఇలా తీసుకుంటూ పోతూ ఉంటే తీగలాగితే మొత్తం డొంకగా వెళ్ళినట్టుగా పరువు ప్రతిష్టల మాటలు వస్తాయి. కాబట్టి ఒక లెక్చరర్ కాబట్టి మంచి గుణగణాలు నేర్పించే స్థాయిలో ఉండాలి. ఈరోజు ఒక ఛానల్ వ్యక్తి వచ్చి నిన్ను తక్కువ చేస్తున్నాడు అనుకోకు, ఇదే ఛానల్ వ్యక్తి నిన్ను బాగు చేయడానికి ఈ ఫిల్టరింగ్ చేస్తుండ అనుకో అమ్మ, నిన్ను ఎవరు తక్కువ చేయట్లేరు. బాధపడే ఫీల్ అయిపోయే విషయం ఇంతవరకు కనబడలేదు. ఎందుకంటే కోపాలతోనే ఫోన్లు వస్తున్నాయి. ఇంకా మావాడు ఆయన ఫోన్ చేస్తే కూడా స్వామితో రఫ్గా మాట్లాడుతున్నట. నేను అన్నంట స్వామి వీళ్ళకి నువ్వైతేనే కరెక్ట్ అది అని అంటే అట్లా కాదు, వాళ్ళ అవగాహనలు తెలుసుకోవాలంటే అసలు నేను వాళ్ళని శ్రీమాత్రే నమః అని ఎందుకు అడుగుతా అంటుండే ఆయన. శ్రీమాత్రే నమః అని కూడా అనొద్దంట ఆయన అంటుడు. ఆయన పర్మిషన్ చూడండి, శ్రీమాత్రే నమః అని అర్హత లేదు వాళ్ళకి అంటుడు ఆయన. లేదంటుడు అంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తే చెప్పిండొచ్చు ఆ మాట. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలు గెలవాలి, ఆమె తెలుసుకుంటే మంచిది మిత్రమా. ఎగ్జాక్ట్లీ నా ఇంటెన్షన్. ఇప్పటికన్నా తెలుసుకొని కామ్ అయిపోతే బెటర్. నీ ఇంట్లో నువ్వు దేవతను పెట్టుకొని ఏదైనా పూజలు చేసుకో. నువ్వు జనాలను పిలిచి నువ్వు కానుకలని చందాలు రాపించుకొని మేము మా ఇంట్లో నేను ఓవరాల్ నేనేమన్నా గురువు గారు, నా ఇంట్లో దేవత ఉన్నప్పుడు నేను ఎల్లమ్మ పండుగ చేసినా మల్లన్న పండుగ చేసినా నేను చందాలు అడగను. బయట ఏదైనా గుడి కట్టి నేను ఏదైనా చేస్తే చందాలు అడుగుతా నేను కూడా. కానీ నా ఇంట్లో దేవుడికి నేను బయట పోయి చందా బుక్కులు ఇచ్చి రాపేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఇంటెన్షన్. స్వార్థంతో కూడుకున్నదే.
అలాంటివి కానీ కూడా మీరు చాలా రెక్టిఫికేషన్ ప్యూరిఫైడ్ ఇస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు వాళ్ళ దృష్టిలో నమ్మక ద్రోహులు మిత్ర. ఓకే వాటెవర్. నమ్మకంగా నువ్వు వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని మొత్తం అవహేళన చేస్తున్నావు అని కామెంట్లు పెట్టుకుంటారు వీళ్ళు కదా. అసలైన విషయం ఏంటంటే నువ్వు చాలా 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 దగ్గరి మిత్రుడు కాబోతున్నావు. ఎందుకడు ఈరోజు చెడు అయిన వాళ్ళు జీవితాంతం బాగైపోతారు. ఒకవేళ మీరు ఈరోజు వాళ్ళని చెడు చేయకపోతే జీవితాంతం వాళ్ళు చెడు మైండ్తోనే ఉండి మేము ధర్మం చేస్తున్నామన్న ఆలోచనలు ఉంటారు. జీవితం మొత్తం బాధపడుతూనే ఉంటారు. సుఖం ఉండదు అలాంటి వాళ్ళ ఇంట్లో మిత్రమా. మీరు చూసి వీడియోలు చూసినంత మందంలో వాళ్ళు ఏ ఒక్క 1% అన్న పర్ఫెక్ట్ అనిపించిందా? లేదు, అసలు లేనే లేదు. అలంకరణ కూడా పర్ఫెక్ట్ లేదు మిత్రమా. నువ్వు అంటే నీకు దేవత విగ్రహాల గురించి తెలియదు కాబట్టి నువ్వు అలంకరణ వావ్ అనుకుంటున్నావు. ఆడ మేము పోతే అప్పుడు చెప్తాం. నేను అనుకోవట్లేదు, నాకు కొన్ని చూసినాను కాబట్టి. అక్కడ జనాలకు ఏమనిపిస్తుంది అంటే అమ్మవారిని ఒక ఇట్లా చేసరికి కొంతమంది గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈమె ఏం చేస్తుంది ఇట్లా జుట్టు పట్టి అమ్మవారి ముందే తమాషలా అని ఇట్లా గుంజుకొస్తా ఉన్నది. మంచి ప్రశ్న అడిగారు. అయితే ఒక ఈ విషయం మీకు చెప్పాల్సిన అవసరం. ఒక ఆవిడ ముసలావిడ వచ్చింది. ముసలావిడ ఆవిడ శరీరాన్ని ఆవహించింది అన్నారు. ముసలావిడ ఆవహించేసరికి ఆవిడ ముసలావిడ లాగానే వంగింది. వంగితే ఈవిడ గారు చూసావా ముసలి ఆత్మ వచ్చింది కాబట్టి ఈమె వంగింది అంటుంది. ప్రశ్న, ఆత్మలో ముసలి వయసు ఉండదు, ఒకటే ఉంటది. అది ఎవరి శరీరంలోకి పోయిందంటే విభత్సం సృష్టిస్తుంది అంతే. ఆత్మకి వయసు ఉండదు, ఇట్లా తగ్గింది పెరిగింది అనేది ఉండదు. దానికి ఒక్కటే ఉంటది, ఏడున్న శక్తే. చూసావా ముసలాత్మ వచ్చింది ఈవిడకని అంటుంది ఈవిడ. అవును, ఆ ఒక్క ప్రూఫ్ మీతో మాట్లాడవచ్చును. ఇంకోటి, ఈమె పైకి దేవత వచ్చిన భక్తురాలను చెంపమికే కొట్టొచ్చా? ఒక దేవత స్వరూపము భక్తుని ముట్టుకోదు మిత్ర. ఆ వీడియో ఏడుంది కొట్టిందా? కొట్టిందా? ఎవిడెన్స్ లేకుంటే ఎట్లా గురుగారు? ఇన్ని టేకప్ చేస్తున్నాం మీకు తెలుసు. 3 గంటలు అక్కడ ఉండి అబ్జర్వేషన్ చేసినాం మేము. వాళ్ళ పిల్లలు కూడా యాటిట్యూడ్. ఆ వీడియో తీసే అమ్మాయి కాదు, ఒక ఆమె ప్రమోటర్. వాళ్ళని అనవసరంగా చూడు స్వామి, చిన్న పిల్లలు వాళ్ళ తప్పు కదా. అవగాహన లోపితం చేస్తుంది ఆవిడ. నచ్చలేదు పాపం. ఆయన కూడా వాళ్ళ భర్త కూడా ఎట్లున్నాడంటే ఆయన వెరీ సింపుల్ గా ఒకటే ఆయనకు ఉన్నది. వెరీ సింపుల్ క్వశ్చన్. గుర్రం ఉంటది కదా స్వామి, గుర్రాలు ఎవ్రీ 5 numbers కి ఈమె దర్శనానికి వస్తారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఉంది. ఏ విధంగా? మీరు కనీసం బయటికి వెళ్ళి అమ్మవారు లేదు కాలేదు ఇండైరెక్ట్ చెప్తాను. ఇలాంటి చెప్పేసరికి వీళ్ళు బయటకు వచ్చి అబ్బో మాకేమన్నా అవుతుందేమో అని ఎమోషనల్ గా మైండ్ బ్లాక్ మెయిల్ అవుతున్నాడు. ప్రతిసారి నేను పోయినాక 5 to 6 times విన్నా. నేను ఆ క్వశ్చన్ అడిగితే అంతే డైరెక్ట్ గా మమ్మల్ని అన్నది. అలా ఉండదు. ఆవిడ దేవత ఎట్లుంటదంటే స్వామి, చింత పులుసు పెట్టినా స్వీకరిస్తుంది. బోనంలో ఏం పెడతాం మిత్రమా? మనం తెలంగాణ మనిషి కాబట్టి చెప్తున్నా. చింత పులుసే పెడతాం బోనం. 100%. మరి అమ్మకి మనం ఎందుకు మాంసాహారం బిర్యానీ పెట్టుకొని తీసుకుపోము కదా? అంటే చింత పులుసు అందరూ పెట్టగలుగుతారు అన్న ఉద్దేశం. ఇది ఇట్లుంటే స్వామి చూసిరా కొట్టిద్దా? ఈ అమ్మాయి ఎవరు ఉన్నదో ఆ అమ్మాయి ఒకవేళ దొరికితే ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ మోటివేషన్లు చేసి వాళ్ళని మాట్లాడకుండా చేస్తుంది గురుగారు. అంటే ఇప్పుడు మీకు నిజంగా ఇంకో హైలైట్ ఏంటంటే ఇంకో విషయము, ఈవిడ ఏం ఫీల్ అయిపోతా ఉన్నదంటే నేనే దేవతని ఎగ్జాక్ట్లీ అదే ఫీల్ అయిపోతుంది. ఒక వీడియోలా ఒక ఆవిడ ఈమెదో గర్భగుడిలో కూర్చుంది, కొంతమంది బయట కూర్చున్నారు. మీరు ఇట్లా వీడియోలు తీస్తున్నారా? అక్కడ ఆమె చందా రాసిందంట. చందా ఇవ్వడం లేట్ అయినందుకు ఆమె దేవత ఆగమాగం చేసిందంట. ఆమె ఏం చేస్తుంది, గర్భగుడిలో కూర్చొని వాళ్ళ ఆయన ఉన్నాడు అక్కడ, నాకు పండబెట్టడం తెలుసు లేపడం తెలుసు. దేవతనా రాక్షసి అనుకోవచ్చా? ఇప్పుడు మంచి ప్రశ్న. భక్తురాల దగ్గర డబ్బులు ఆశించడము లేకపోతే ఇవ్వకపోతే ఇలా చేయడం అనేది దేవతలు చేయరు. ఇంకో మాట ఆవిడకి మేము ఏమిస్తున్నామంటే, దేవత ఏదైతే దెబ్బ కొడుతుందో మన్నేదీశ్వరి మాత 7 లోకాల్లో గుర్తుకు రావాలి. అలాంటి దెబ్బ కొడుతుంది ఆవిడ. అది కొట్టింది కనబడదు, ఎముకలు మొత్తం చచ్చుకపోతాయి. దేవతలు కొట్టే దెబ్బ ఆత్మ మీద కొడతారు. అంటే మనిషి కొంతమంది చూడు సౌష్టంగా ఉంటాడు, పులిలా ఉంటాడు, కానీ వాడు భయపడతా ఉంటాడు. అంటే ఆయన ఆత్మ బందీ అయి ఉంది, భయంతో ఉందని అర్థం. ఇలాంటి దెబ్బలు మరి ఈవిడ సిద్ధమై ఉండాలి. ఇప్పుడు ఆ పిల్ల ఇట్లా కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు కొట్టేటప్పుడు ఈమె కళ్ళు ఇట్లా రెప్పలా వస్తుంది కదా, ఆ అమ్మాయి నెంబర్ ఫైండ్ అవుట్ చేయమిత్రా, నీకు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయి ఒకటి చాలు ఇదంతా వాస్తవం చెప్పడానికి. అదొకటి చేయాలి. నాకు ఇంకో డౌట్ ఏంటంటే గురుగారు, వీళ్ళు కొంతమందిని తీసుకొచ్చి నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మాడికి తెస్తున్నారు కదా వాళ్ళు. హైలైట్ ఏంటంటే నేను వెళ్ళిన రోజు 250-300 numbers ఉన్నారు. మరి ముందు నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కరికి ఎవరికేం కాలేదు.
అచ్చా లాస్ట్ కి నాకు అక్కడ అనిపించింది, నన్ను నమ్మేయడానికి ఏదో చేసినట్టు అనిపించింది నాకు. అదే అదే మొత్తం జనాలు వెళ్ళిపోయి ఓన్లీ 15-20 మంది ఉన్నప్పుడు ఒక ఇద్దరు తెచ్చారు. అందులో ఒక పాపని తీసుకొచ్చారు, వాళ్ళంతా నేను మాట్లాడడం జరిగింది. నాకు ఇక్కడ ఏమనిపిస్తా ఉందంటే వీళ్ళకి ఎవరెవరైతే అంటే కొంతమంది ఉంటారు కదా ఇట్లా వీళ్ళకి అనుకూలంగా వాళ్ళని తెచ్చిపెట్టి వీళ్ళు యాక్టింగ్ చేపిస్తున్నట్టు అనిపించింది. మంచి ప్రశ్న. ఈడ ఏముంటదంటే స్వామి, అంటే అది కూడా కొంచెం చెప్పే అంత ధైర్యం నేను చేయొద్దు, కానీ నేను చెప్తా. వాళ్ళకైతే డబ్బు వస్తుందని ఆశకు వస్తారు అంతే, అంతే కదా. జీతం ఇస్తుందనో లేకపోతే నెలకి ఇంత ఇస్తుందనో వారానికి ఇంత ఇస్తుందో వస్తారు కదా, అక్కడ వాళ్ళ కూటి కోసమే స్వామి, ఇది ఉంది విషయం. కానీ ఆవిడ దాన్ని ఉపయోగించి నేను దేవతనని చెప్పడం చాలా తప్పు. చాలా గమనించు. కొందరు వాలంటీర్స్ ఉంటారు మిత్రమా, ఆ వాలంటీర్స్ ఏం చేస్తారంటే 500 ఇస్తే పొద్దుంతా ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడ్డ డబ్బులు లెక్క పెడతారు వాళ్ళు. మనకు కూడా అప్పట్లో చాయిస్ ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు లెక్క పెట్టేస్తే 500 వస్తాయని చెప్పి ఆశ కొంతమంది పోతే, ఇంకో కొంతమంది ఎట్లా పోతారంటే మాకు డబ్బుల్లో దేవద్దు సేవలో పోతామని అంటారు. ఇప్పుడు ఈవిడ దగ్గర మరి ఏ మహత్యం ఉందని చెప్పేసి వీళ్ళు సేవకే వస్తారు. తిరుపతి దేవస్థానం కంటే పవిత్రమైన దేవస్థానం కదా. పవిత్రమైన దేవస్థానం, పవిత్రమైన గుండు. ఏమైనా గుండు కాబోతుంది కేశఖండన అంటే అర్థమవుతుందా? ఈవిడ తెలియదు, ఆల్రెడీ ఈవిడ మొత్తం అయిపోయింది అంటే నెత్తి మీద ఏం లేదు. ఇక విలువలు తీసేసుకుంటా అంటే ఆవిడ ఇష్టం అంటున్నాం మిత్రమా. ఇప్పటికీ టైం ఇస్తా ఉన్నాం గురుగారు, ఇప్పటికి మేము టైం ఇస్తున్నాము. ఇంకా మేము సంక్రాంతి వరకు టైం ఇస్తున్నాము. కుదరదు చేయదు అని అంటే నేను కూడా 100 మంది సాధువులు వేసుకొని పోతా, ప్రశాంతంగా కూర్చుంటా. డిపార్ట్మెంట్ పోయి కూర్చుంటా పోలీసులతో. నేను రుజువు చేసుకోవాలిగా నేను మంచోన్నా చెడ్డోన్నా. ఓ సాధువు ఎందుకు వచ్చిండు వీడికి, ఏ కారణంతో వచ్చిండు, ఎవరి కోసం వచ్చిండని నాకైతే సమాధానం చెప్పాలి మిత్రమా. నీకు సమాధానం చెప్పకపోయినా నాకైతే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము శివభక్తులము. జగన్మాతను అవమానపరుస్తే మేము ఊరుకోము. నేను ఎల్లమ్మ తల్లిని అవమానపరుస్తే నేను సౌందర్యాన్ని వదిలిపెట్టలే. నేను పూజించేది శివుడిని. పార్వతీమాతను ఏమైనా అన్నది అంటే అనుకున్నాను, నేను అట్లా అన్నాను. నేను గ్రామ దేవతలైనా దేవి స్వరూపాలైనా శక్తి స్వరూపాలైన దేవతలు వారిని అవమానపరుస్తే నేను ఊరుకోను. నాకు కావాల్సిందల్లేదు నువ్వు చెప్పు, నేను భక్తురాలని అని చెప్పు, తీవ్రమైన భక్తురాలని చెప్పు, భగ్నమైన భక్తురాలని చెప్పు, ఒప్పుకుంటా. నేనే దేవతని మణిదీశ్వేశ్వరి మాత అంటే మాత్రం అవాస్తవం, ఎప్పుడు వాస్తవం కాదు మిత్రమా. మీరు అన్నట్టుగానే ధర్మాన్ని చూపించండి, ప్రజలందరూ నిజ నిజాల నిర్ధారణ చేసుకోవాలి. దాని ద్వారా మరోసారి ఇలాంటిది ఎవరన్నా ఎక్కడన్నా పుట్టాలన్నా రావాలన్నా భయపడాలి. ఇంకొక ఆయన ఉంది లైన్లో, నరసింహస్వామి. ఆమె డైరెక్ట్ నాకే కాంటాక్ట్ చేసింది. నరసింహస్వామి వస్తాడా రాదో నేనే రుజువు చేయాలట వచ్చి. సరే అమ్మ నేను త్రిశూలం పట్టుకొని వస్తా అని చెప్పిన ఆమెకి. ఆమె డైరెక్ట్ ఇట్లా పెట్టేసింది, చేతులు ఇట్లా పెట్టి చూపించేస్తుంది అని. నరసింహస్వామి వస్తాడంట. నా తండ్రికి ఎంతటి ఏమంటారు స్థితికి వచ్చిందంటే ఆఖరికి నోట్ల పనులు లేని వాళ్ళ మీదకి వచ్చేస్తుండు నరసింహస్వామి. సింహం మళ్ళీ ఆయన రూపం ఇట్లా పెట్టుడు కాదు, రూపమే చూపిస్తుంది ఆమె. ఊహు అనుకుంటా. ఆమె దగ్గరికి నన్ను పిలిచింది. ఆమె పోయినప్పుడు ఆమె చెప్తా, నరసింహస్వామి స్వామి మగ శరీరమే తట్టుకోదు ఆయన రూపాన్ని కదా. మగ శరీరం తట్టుకోదు శంకరా. మగ శరీరం అయితే ఎవరి మీద వచ్చి రాక్షస సంహారణ చేసేవాడు కదా. సింహం లాగా వచ్చి అండ్ల నుంచి ఎందుకు వచ్చిండు, రాయి నుంచి. ఆయన ఎవరి మీదకో రావచ్చుగా, అలా రాకుండా రాయి నుంచి ఎందుకు వచ్చిండంటే ఆయన శక్తిని అది తట్టుకోలేదు కాబట్టి రాయి నుంచి వచ్చే సంహారణ చేసిండు. అలాంటి వాడు ఈమె మీదకి వచ్చేస్తున్నట్ట. ఒకసారి ఆలోచించు, ఎంతటి తక్కువ అవుతున్నారు దేవతలు దేవుళ్ళు. ఎవరు చేసారు తెలుసా ఇవన్నీ ఘనకార్యాలు? ఈ సీనుగాడు ఓ అని చెప్పేసి ఒక కాలం మీద నిలబడి షురు చేసాడు ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి. ఇప్పుడు పోయి ఆ నీళ్ళలో పోయి కూర్చున్నాడు మంచిర్యాలలో. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, ఎవరు పడితే వాడు వచ్చేయచ్చుగా, ఏముంది ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో వేసేస్తాం. అంటే ఎక్కడ స్వామి ఈ జీవితాలు? చిన్న చిన్న వయసులో ఒక ఆమె వచ్చింది నాగదేవత, ఎంత పరిస్థితుల్లో వచ్చింది చూసినావు, బాధ చూసినావా? నిజం ఒప్పుకోరు అమ్మ అంటే ఒప్పుకోరు. ఇట్లాంటి బాధలో మనిషికి సాధువులే వచ్చి చెప్పాలో పురోహితులు వచ్చి చెప్పాలని కాదు, పక్కనున్నవాడు కూడా ఖండించాలా. ఓకే, ఇప్పుడు ఈ మణిదీపేశ్వరమ్మ గురించి నిజామాబాద్ సంబంధించి ఖండిస్తున్నారా? ఖండననే, తీవ్రమైన వ్యతిరేకత ఇది. అమ్మ లేదు శరీరం మీద, అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు విగ్రహములా, అమ్మ ఆ ఊరిలోనే లేదు ఏ పరిస్థితిలో కూడా. నా తల్లి 7 లోకాల మీదనే కూర్చుందని నేను చెప్పినా కదా స్వామి. ఎందుకు ఎలా కూర్చుందో కూడా చెప్పినాక ఆడ ఉందని ఎలా నమ్ముతామో ఆలోచించండి. ఓకే, జ్యోతి గారికి ఏం చెప్పబోతున్నారు? బొట్టు పెట్టే వాళ్ళకి, శతగోపురం పెట్టే వాళ్ళకి. బొట్టు పెట్టే వాళ్ళందరూ అపవిత్రం. దేవత లేని దగ్గర దేవత ఉందని చెప్పిన ఆ శతగోపం నిజంగా అందరికీ ఇబ్బంది జరుగుతుంది. మన దగ్గర నామాలకి పంగనామాలకి తేడాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే శతగోపం పెట్టుకుంటారో వాళ్ళందరికీ పంగనామాలు ఉన్నాయని అనుకోవాలి. కాబట్టి దేవీ దేవతలకు ఈయన కూడా పెట్టించుకున్నట్టు కెమెరామ్యాన్ నాకు కూడా పెట్టిండు. నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళిన లోపలికి అందుకే నచ్చి ఎర్రప్రప్లం ఎగిరిపోయినట్టు అందరు నేనేదో పెట్టించుకోండి ఆయన నన్ను ఇప్పటికే చాలా మంది పట్టుకొని చూస్తారు. నేను ఎందుకు వెళ్ళంట గురుగారు,
బయట నాకేం అనిపించలేదు, లోపలికి వెళ్తే ఏమైనా వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది పోతే ఏమీ లేదు. ఏమి లేదు, కొందరైతే పోయి ఊదురు ఆ ఊగేటోళ్ళు ఒకసారి నా ముందు ఇంకో హైలైట్ ఏంటంటే అమ్మాయిని తీసుకొచ్చి ఈమె నీళ్ళు పోసింది ఇట్లా చేయలా, మండుతుందా అది చల్లగా ఉందా అన్నది. చల్ల నీళ్ళు పోసి చల్ల ఉండకపోతే ఎట్లుంటది? కొందరు ఆయిల్ ఉంటది కదా, అదే నూనె పెట్టి చేస్తారు కదా, ఇట్లా పోస్తుంది మొత్తం. అమ్మవారు ఏదో అని చెప్పి పోస్తా ఉన్నది, మండుతుందా లేదు చల్లగా ఉంది అన్నది. నేను కూడా పోతా. నేను ఇది కొంచెం దాచిపెట్టుకోవడానికి రాదు నాకు, దాచిపెట్టుకోకపోతే మంచిగా ఏదైనా టీషర్ట్ వేసుకుని పోయి కూర్చుంటా, చేత కొంచెం పెట్టాం. మిమ్మల్ని గుర్తుపట్టేస్తారు, గుర్తుపట్టేసేస్తారు, కంఠం గుర్తుపడతారు, అదో పెద్ద ఫంక్షన్. ఇది తీయనికి రాదు, కిందికి కూడా పోదు ఇది ఏదైనా కప్పుకుందామంటే. ఓకే, ఫైనల్ గా జ్యోతి గారికి ఏం చెప్తున్నారు స్వామి? మారకపోతే ఏంటి? నీ పేరులోనే వెలుగుంది కాబట్టి జీవితంలోకి వెలుగు తీసుకురా. ఇప్పుడు వెలుగుతున్న ఈ వెలుగు శాశ్వతం కాదు. మేము ప్రశ్న బలంగా వేస్తాం, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండాలి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. జగన్మాతలను మోసం చేస్తే పుట్టు పూర్వతరాలు చాలా బలంగా దెబ్బపడతాయి. ఈరోజు బాగుంటుంది అంతే, కానీ మరో జన్మ కూడా మీరు ప్రాయశ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దేవతలని తక్కువ అంచనా చేయకూడదు. దానికి సమాజం నుంచి వచ్చే ప్రతిఫలం ఆశించడం చాలా చాలా ఇబ్బంది పెడతారు తల్లి మిమ్మల్ని. నేను ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి మాట్లాడదలుచుకోలేదు, కానీ రోజు రోజుకి ఈ ఆగడాలు చూస్తూ ఉంటే మనసు రక్తం రగులుతుందమ్మా. కొన్ని ఉంటాయి, ఈ సినిమాల్లో చెప్తుంటారు, ప్రకృతికి మనము కేవలము ఆశీర్వాదమే అడగాలి. ప్రశ్నలు కానీ ప్రత్యుత్పత్తమైన విషయాలు కానీ అడిగితే అది ఇచ్చే ప్రతిఫలం మనం తట్టుకోలేము అని అంటారు. అఖండ సినిమాలో గురువు గారిని చంపినప్పుడు అంటాడు చూడండి, ప్రకృతి ఎప్పుడైనా మనకు మంచి ఇవ్వాలని కోరుకోవాలి, అది విపత్తు ఇవ్వడం మొదలుపెట్టిందని అంటే పెకిలించుకొని పోతుంది. కాబట్టి ధర్మసాక్షిగా ధర్మాన్ని గెలిపించండి. మీరు మారితే మాకు ఎంతో ఆనందం. మేము చేయట్లేదు అని చెప్పుకోండి, అలాంటిది ఏం లేదని చెప్పుకుంటే అమ్మ ప్రజలందరూ నిమ్మలమవుతారు. నీ ఇంట్లో దేవత ఉందంటున్నావు కదా, ఆ దేవతను కాపాడుకుంటే, ఆవిడని కాపాడుకుని నువ్వు నిమ్మలంగా ఉంటే మంచిది. ఆ దేవతను తీసుకొచ్చి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తా, ప్రపంచం అంతా చెప్తా అంటే మరి ప్రపంచంలో ఉన్న ప్రశ్న జవాబులన్నీ ఈ విధంగానే నిన్ను బాధ పెడతాయి. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకుంటావని ఆశిస్తున్నావమ్మా. నమః శివాయ. తెలుసుకోకపోతే ఎట్లా గురుగారు? తెలుసుకోకపోతే తెలిసేలా చేయగలుగుతాం. వెళ్తున్నారా? ఎప్పుడు వెళ్ళబోతున్నారు? వెళ్తాం. ఈ మార్పులు చేర్పులు చూసి సమయం ఇవ్వడం ముఖ్యం. ఆడబిడ్డ అక్కడ. అదే ఇంతవరకు నేను కొంతమందిని కలవలేను, ఇంతవరకు నేను శ్రీనివాస్ని కలవలేదు స్వామి, ఎల్లూరి శ్రీనివాస్ని కలవలే, ఆ సౌందర్య ఆ బిడ్డని కలవలే, భవితని కలవలే, ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు, నేను వాళ్ళని ఎవ్వరిని కలవలే. కానీ ఛానళ్ళల్లో చూసి మాట్లాడారు. తర్వాత శ్రీనివాస్ నాకు ఫోన్ చేసి రీసెంట్ నాకు కాన్వర్జేషన్ అయింది శ్రీనివాస్తో, అఘోరితో చాలాసేపు మాట్లాడి చాలా ఫీల్ అయ్యి ఒకసారి కలుస్తుంటే ఏమంటున్నాడు? ఏమంటలేడు, ఇక పరిస్థితి నేను నమ్మి మోసపోయినా ఇది పోయినంటే మరి లవ్ అంటివి కోవే అంటే ఏమనంటే నానా నీ దగ్గర త్రిశూల ఉంది కదా నన్ను పొడిచే అంటున్నాడు. ఆ బాధకు వచ్చిండు ఆఖరికి. సెక్రటరీలో కూర్చొని మాట్లాడా, నన్ను చంపేసే నానా నన్ను బాధకు వచ్చిండు. అంటే ఇదే విషయం సంవత్సరంన్నర కింద అందరం చెప్పినాం. అవును నాయన నువ్వు ప్రమాదంలో పోతున్నావురా నాయన అంటే వినలేడు. కథం నేను ఒంటికాల మీద నిలబడతా, ఆడిపోతా ఇడిపోతా అని అన్నాడు. ఆఖరికి ఇప్పుడు ఆయన నల్ల చీర కట్టిండు. అఘోరాలు నల్ల చీర కడతారని చెప్పినందుకు కట్టాడు. ఒకవేళ పుసుకుర నేను తెల్ల చీర కట్టబట్టి తెల్ల కట్టేటోడేమో. ఇది ఒక పెద్ద పంచాయతీ. కాబట్టి సీనన్న మారినట్టు అందరం మారాలి. పాపం ఇంటర్వ్యూలు చూసినప్పుడు బాధ ఏమవుతుంది అంటే స్వామి, చాలామంది శత్రువులు వస్తారు నాకు, ఈయనకి ఎందుకు అని. కానీ పరమాత్ముడు ఒక ఆజ్ఞ ఏమిచ్చాడంటే, నేను ఎంత యారగెంట్గా పోయినో అంతమంది బాగుపడ్డారు మిత్రమా. నా మీద మచ్చలు పడ్డా, నా మీద నిందలు పడ్డా, నా శరీరానికి ఎప్పుడూ ఏం కాలేదు. ఎందుకంటే శివభక్తులకు అహం ఎక్కువ. కానీ వాళ్ళని కాపాడిన వాళ్ళమయ్యాం, మీరు కాపాడారు. ఇంటర్వ్యూలు చాలా వైరల్గా చేసి కాపాడారు. వీరికి వైజాగ్ పోయారు. ఇన్ని చేసిన దాంట్లో విజయం వచ్చినప్పుడు ఒక్క ముద్ద ఇప్పుడు తినేది నిద్ర కమ్మగా పడుతుంది వాళ్ళకి. ఆ రోజు తిన్న బిర్యానీ కూడా అరగలేదు మిత్ర. ఈరోజు సౌందర్య గారు ఆ అమ్మాయి పాటలలో ఆడుతుంది, చిన్న పాప ఆడుతుంది కదా, కామెంట్లో చూడండి మీరు ఏమొస్తుందంటే, ఇప్పుడన్నా మంచిగా మారిపోయినావు, మంచిగా ఉండు ఈ జీవితంలో అని కొందరు పెడితే, కొందరు నువ్వు అట్లా అన్నావు ఇట్లా అంటారు కదా. ఈమె అట్లన్నావు అన్న విషయం గుర్తు చేసుకోకుండా ఇప్పుడు ఇట్లున్నా అన్నది గుర్తు చేసుకుంటే ఎంత కమ్మని ఎదురొస్తుంది. నిన్నే అన్నారు చాలా మంది, ఎందుకు ఇచ్చిన అవకాశం అని అన్నారు. అవకాశం ఇచ్చిన ఈ అమ్మాయికి ఏమైంది గుర్తుపెట్టుకో. ఇప్పుడు అమ్మాయి ఫేర్ ఉంది మిత్ర, ఫోక్ డాన్స్ చేసుకుంటున్నాను. అప్పుడన్నా అబద్ధంలో ఉండే 100% అబద్ధంలో. అమ్మాయి డిప్రెషన్ లో ఉందనే నేనేమనుకున్నా అంటే, నిజాన్ని బయట పెట్టినాం, నిజాన్ని సరే అమ్మాయికి ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఎంతో మందికి అవకాశాలు ఇచ్చిన ఆ ఉద్దేశంతోనే. ముఖంలో కొంచెం కళ్ళు ఉంది, బుర్రగా ఉంది, ఆడుకోగలుగుతుంది. ఓకే, అది జీవనాభివృద్ధి కదా, దాంట్లో తప్పేమో దాంట్లో తప్పు లేదన్న విషయం మనం నిర్ధారించడానికి మనం చాలా చాలా సంకలనాకిన పరిస్థితి వచ్చింది స్వామి. ఎన్ని కామెంట్లు, ఇది చేస్తాం అది చేస్తాం, అది ఏం చేస్తారు ఎట్లా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా జ్యోతికి సంబంధించిన విషయంలో కూడా నేను అనుకోబోతున్నా గురుగారు, నువ్వు నిజమే అయితే మరి నీ దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళకి మంచి జరుగుతాయి, మరి కింద కామెంట్లు ఎందుకు పెడతారు? ఒక్క కామెంటా
అందరు నెగిటివ్ ఎందుకు పెడతారు? కామెంట్లు అంతా జర్నీలో కూడా అంటే నువ్వు బెదిరించుడికి వాళ్ళు నీతో అనలేక ఇండైరెక్ట్ గా కామెంట్ రూపంలో పెడతారు అనుకోవచ్చు. ఎట్లా మళ్ళీ ఇంకోటి తెలుసా, నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళు అందరూ ఆ భక్తులే ఉండొచ్చు, అది కూడా ఉంటది. నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి మనకి 100% మాకు ఇది అది అని వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఆవిడ దగ్గర పోయి వచ్చిన వాళ్ళే నేను ఉమ్మాడే చెప్తున్నా, ఫేక్ అని పెడుతున్నారు కింద 100% ఫేక్ అని పెడుతున్నారు. ఒక ఆమె నాకేం పెట్టింది, మనిదీశ్వరి మాతని నేను 11 సార్లు చదివా ఈమె గురించి, ఈమె అపవిత్రము అని చెప్పి రుజువు చేసిన ఆవిడ ఇది ఎంత అవగాహనతో ఉన్న ప్రశ్న జవాబులు స్వామి అని అంటుంది ఆమె. నువ్వు ఒక ఇంటర్వ్యూ తీసుకోలేదు స్వామి, నువ్వు జడ్జిమెంట్ పోతున్నావు, నేను చేసిన తప్ప అంటే నేను ఒకటి చెప్తే శివసత్తులు కూడా చెప్తే ఇంకొకరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు నీకు? నువ్వు ఒకవేళ జడ్జిమెంట్ తప్పు చేసి ఉంటే ఆడ ఇంకొక ఛానల్ అయినా కూడా ఇంటర్వ్యూ తీసిండు, మరి ఆయన దగ్గరికి ఎందుకు పోతలేరు? మరి స్పెసిఫైడ్గా ఆలోచించాలి. కాబట్టి మనం చేసింది ధర్మమే. తిట్టుకోమనండి, అమ్మో ఇష్టం తిట్టుకోమనండి, ఏం టెన్షన్ లేదు. షాపులు ఎన్నైనా పెట్టుకోమనండి, టెన్షన్ లేదు. విన్నారు కదా, ఇప్పటికైనా మీరు రిలీజ్ అవ్వక కళ్ళు తెరుచుకోకపోతే మీ కర్మ. ఇంత మించి మేమేం చెప్పలేం. మా ఇంటెన్షన్ ఈ సామేదో బాగుపడుతుందని కాదు, మీ జీవితాలు ఖరాబ్ అవుతాయి అని. ఎందుకంటే అపవిత్రంగా పోలుస్తా ఉంది ఆమె అక్కడ అమ్మవారిని. అది మనకుండే ప్రాబ్లమ్స్ అవి లేకుండా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దని చెప్తా ఉన్నాను. ఓకే గురువు గారు, మీరు ఈ నిజామాబాద్ ఇష్యూకి సంబంధించి మీరు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా. అక్కడ మీడియా మిత్రులు కూడా కావాలని ఏదైనా చేస్తే అది కూడా క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మీది. ఖచ్చితంగా చేస్తాం. ఇప్పటి వరకు చూసిన దాంట్లో మీకు ఏమనిపించింది? అవాస్తవం అది, కాబట్టి అవాస్తవాన్ని అవాస్తవంగా చెప్పడం ధర్మం. వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న విషయంలో మనందరం నిజ నిర్ధారణ చేసి ప్రజలందరినీ మన యొక్క సార్వభౌమాన్ని అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళం కావాలి. సనాతన ధర్మాన్ని గౌరవించిన వాళ్ళం మరోసారి కావాలని ఆశిస్తూ ఉన్నాం. నమః శివాయ. విన్నారు కదా, ఇది పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలని చెప్తా ఉన్నాం.